సో రైట్ నా. సో నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ లో పెండింగ్ కాన్సెప్ట్ సో రికన్సిలేషన్. రైట్, రికన్సిలేషన్. వెంకటలక్ష్మి చెప్పమ్మా. వెంకటలక్ష్మి, అసలు రికన్సిలేషన్ మరి జాగ్రత్తగా ఆలోచించి నేను ఏం అడుగుతానో ఆలోచించి సమాధానం చెప్పు, ఓకేనా? రైట్. ఇంకా మనం ఆల్రెడీ ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ కంప్లీట్ చేస్తాం, దానిలో అకౌంటింగ్ ఎలా చేయాలో చూస్తాం, అలాగే నాన్ ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ చూస్తాం, దానిలో కూడా ఎలా కంప్లీట్ చేయాలో చూసాం కదా. ఓకే. సో రికన్సిలేషన్ స్టేట్మెంట్. సో రికన్సిలేషన్ ఎప్పుడు చేయాలన్నా? మనం సెపరేట్ గా అది కాస్ట్ అకౌంట్స్ బుక్స్, ఫైనాన్షియల్ అకౌంట్ బుక్స్ సెపరేట్ గా మెయింటైన్ చేసినప్పుడు. వెరీ గుడ్. సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్, అంతేనా? అలా సెపరేట్ చేయడాన్ని ఏమంటాం? నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంట్. రైట్. సో నాన్ ఇంటిగ్రల్ అకౌంటింగ్ సిస్టమ్ లో రెండు బుక్స్ సెపరేట్ కాబట్టి రెండు డిఫరెంట్ ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి ఆ రెండు ప్రాఫిట్స్ ని మనం ఏం చేయాలి? రీకన్సిల్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ వెంటనే రీకన్సిల్ చేయాలి, ఎందుకంటే తెలుసుకోవాలి కాబట్టి రెండు బుక్స్ లో ప్రాఫిట్ వేరు కాబట్టి. ఓకేనా? రైట్. చెప్పు, ట్రై చేయి, నువ్వు ఆలోచించాను. జనరల్ గా ఫినాన్షియల్ బుక్స్ లో ఉన్న ప్రాఫిట్స్ కాస్ట్ అకౌంటింగ్ లో ఉన్న ప్రాఫిట్స్ డిఫర్ అవ్వడానికి గల రీజన్స్ ఏముండొచ్చు ఆలోచించాను. కామన్ సెన్స్ పెట్టి ఆలోచించు. వెంకటలక్ష్మి, క్వశ్చన్ అర్థమైందా? ఆ డిఫర్ అవడానికి, రెండు కూడా డిఫర్ అవడానికి గల రీజన్స్ ఏమైనా ఐడెంటిఫై చేయాలన్నాను. రీజన్స్ కాస్ట్ అకౌంట్ లో అబ్జర్వ్ చేస్తాం సార్, ఇందులో ఫైనాన్షియల్ అకౌంట్స్ లో ఇంకర్ అయిన తర్వాత వేస్తాం. ఫైనాన్షియల్ అకౌంట్స్ లో ఇంకర్ అయిన తర్వాత కాస్ట్ అవి ఎక్స్పెన్సెస్ అయ్యి నోట్ చేస్తాం సార్. ఓకే, జరిగిన తర్వాత అసలు యాక్చువల్ ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేస్తాం. ఓకే. బట్ కాస్ట్ అకౌంట్స్ లో అలా చేయం కదా. ఎందుకు చేయం? కాస్ట్ అకౌంట్స్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూడు, WAP అకౌంట్ కి మెటీరియల్ పంపించావా? మెటీరియల్ ని యాక్చువల్ గా జరిగిందే పంపించావా, కొత్త వాల్యూ అయినా ఇస్తావా? జరిగిందే పంపిస్తాం. మరి ఖర్చు అయిందే కదా, మరి డిఫరెన్స్ ఏంటి? పర్లేదు వెంకటలక్ష్మి, ఏం పర్లేదు, ఆలోచించడానికి నేను డౌట్స్ ఇచ్చేస్తాను. ఓకేనా? ఆలోచించు. కాస్ట్ అకౌంట్స్ లో నోషనల్ ప్రాఫిట్స్ అయ్యి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. వెరీ గుడ్. ఫస్ట్ రీజన్ అన్న ఏం చెప్తావు అంటే నువ్వు సార్ నోషనల్ ఐటమ్స్ అనేవి ఉంటాయి కదా, నోషనల్ ఐటమ్స్, ఈ ఐటమ్స్ ఏ బుక్స్ లో రికార్డ్ చేస్తావు? నోషనల్ ఐటమ్స్ ని కాస్ట్ అకౌంట్స్ లో, కాస్టింగ్ లో, లైక్ రెంట్ పే చేయకపోయినా పే చేసినట్టు ఊహించుకుంటాం కదా. ఇలాంటి ఫైనాన్షియల్ బుక్స్ లో ఉంటాయా? ఉండవు సార్. రైట్. కాస్టింగ్ బుక్స్ లో ఉన్న కొన్ని ఖర్చులు కాస్టింగ్ బుక్స్ లో ఉంటాయి, అది ఫైనాన్షియల్ బుక్స్ లో ఉండవు. రైట్, రీజన్, వెరీ గుడ్ రీజన్. నెక్స్ట్ ఇంకా సిమిలర్ థింగ్ ఇక్కడ నువ్వు రివర్స్ లో కూడా ఆలోచించాలి కదా. లైక్ ఫైనాన్షియల్ లో కొన్ని ఖర్చులు ఉంటాయి, కాస్టింగ్ లో ఉంటాయా? ఉండవు. ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్, వెరీ గుడ్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. టాక్సెస్, ప్రావిజన్స్, అవునా? ఇవన్నీ ఎక్స్పెండిచర్ ఎక్కడ రాస్తాం? ఫైనాన్షియల్ బుక్స్ లో రాస్తాం. ఫైనాన్షియల్ బుక్స్ లో రాస్తాం. ఎక్కడ రాయం? కాస్టింగ్ బుక్స్ లో రాయం. కాస్టింగ్ బుక్స్ లో రాయం, అంతే కదా. దానివల్ల కూడా ప్రాఫిట్ ఏమవుతుంది? డిఫర్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఇందాక నువ్వు పాయింట్ చెప్పావు, గుర్తుందా? ఇందాక చెప్పిన పాయింట్ లో నేను అడిగిన క్వశ్చన్ కి నువ్వు క్లారిఫై చేసుకొని కొంచెం ముందుకు ఆలోచించుంటే వచ్చేసాయి. లైక్ మెటీరియల్ ఉంది, మెటీరియల్ సార్ యాక్చువల్ గా ఎంత ఖర్చు అయిందో అంతే కదా ప్రొడక్షన్ పంపిస్తాం, కరెక్ట్. లేబర్ ఉంది, యాక్చువల్ గా ఎంత అయిందో అంతే కదా సార్ ప్రొడక్షన్ పంపిస్తాం, కరెక్ట్. బట్ ఓవర్ హెడ్ ఉంది, యాక్చువల్ గా ఎంత ఇంకర్ అయితే అంతే మనం ప్రొడక్షన్ కి చార్జ్ చేస్తాం కస్టమర్ కి. లేదు, అంటే కాస్టింగ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఓవర్ హెడ్ ని యాక్చువల్ గా తీసుకోం, ఏం తీసుకుంటాం? అబ్జర్వ్ చేసి తీసుకుంటాం. అంటే ఓవర్ హెడ్ దగ్గర నీకు డిఫరెన్స్ వస్తుంది, అవునా కదా? మిగతా వాటి దగ్గర రాదు, మిగతా మెటీరియల్ లేబర్ దగ్గర రాదు కదా. ఎక్కడ వస్తుంది డిఫరెన్స్? ఓవర్ హెడ్స్ దగ్గర వస్తుంది. ఓవర్ హెడ్ దగ్గర వస్తుంది, అందుకే దాని పేరు ఏంటి? అది ఆ డిఫరెన్స్ ఏమంటాం? అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్. అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్ కూడా ఒక రీజన్. దాని వల్ల కూడా ప్రాఫిట్ అండ్ లాస్ డిఫర్ అవుతుంది కదా. yes sir. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా
నెక్స్ట్ ఈ స్టాక్ వాల్యుయేషన్. కాస్ట్ షీట్ చేయమని చెప్పాను, అవునా? ఎస్ సార్. కాస్ట్ షీట్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఫినిష్డ్ స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ కాస్ట్. ఆర్ ఎన్ఆర్బి విచ్ ఎవర్ ఇస్. అది అకౌంట్స్ లో. కాస్ట్ షీట్ లో కాస్టింగ్ లో స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ స్టేజ్. ఎస్ సార్. ప్రొడక్షన్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అయింది, 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం అంటే కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 1 lakh డివైడ్ బై 10,000 that equals to 10 rupees. ఎస్ సార్. నా దగ్గర మిగిలిపోయిన స్టాక్ నా 10 rupees తో వాల్యూ చేస్తాను తప్ప దాని కాస్ట్ ఎన్ఆర్వి ఎంత, దాని విచ్ ఎవర్ ఇస్ లోవర్ ఎంత అనే కౌంటింగ్ క్యాలిక్యులేషన్ కాస్టింగ్ లో ఉందా? లేదు సార్. లేదన్న. మరి అది కూడా దాని వల్ల కూడా ప్రాఫిట్ అవుద్ది, డిఫర్ అవుతుంది. ఇవి రీజన్స్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఈ రీజన్స్ నేను ఒక బ్రాడ్ వ్యూలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నోషనల్ ఐటమ్స్ ఉన్నాయనుకో, దీని అర్థం ఏంటి? ఎక్కడ రికార్డ్ చేసి ఎక్కడ రికార్డ్ చేయనిది? ఫైనాన్షియల్ బుక్స్ లో రికార్డ్ చెయ్యం సార్. రికార్డెడ్ ఇన్ కాస్ట్ అకౌంట్స్, నాట్ ఇన్ ఫైనాన్షియల్. ఎస్. ఓకేనా? యాక్సెప్టెడ్ అయిన సెంటెన్స్. ఎస్ సార్. అదొక రీజనే కదా. ద థింగ్స్ Yes, which are sir. recorded in cost account but not recorded in financial accounts. ఇది రీజన్. మరి ఇప్పుడు దీని పాయింట్ ఏంటి? రికార్డెడ్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంట్స్, నాట్ ఇన్ కాస్ట్ అకౌంట్. నాట్ ఇన్ కాస్ట్ అకౌంట్స్, అంతేనా? ఎస్ సార్. రికార్డ్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంట్స్, నాట్ ఇన్ కాస్ట్ అకౌంట్స్, అంతే కదా? ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ అలాగే అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ కూడా ఉంది. నాకు కాస్ట్ అకౌంట్స్ లో రికార్డ్ చేస్తాం. ఇది 2 చోట్ల జరిగింది. ఫైనాన్షియల్ అకౌంట్ లోనే జరిగింది, కాస్ట్ అకౌంట్ లో జరుగుతుంది. కాకపోతే ఫైనాన్షియల్ అకౌంట్ లో యాక్చువల్ ఇన్కమ్ రాస్తాం, కాస్ట్ అకౌంట్స్ లో అబ్జార్బుల్ వాల్యూ రాస్తాం. సో రెండింటి వల్ల ప్రాఫిట్ ఏమవుతుంది? డిఫర్ అవుతుంది. Yes, కానీ sir. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి వెంకటలక్ష్మి. అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ కి ట్రీట్మెంట్ చెప్పారు, గుర్తుందా? అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ విను, యాక్చువల్ గా 1,00,000 రూపాయలు అయింది. ఎస్ సార్. అబ్జార్బ్ ఏమో 85,000 చేసాం. 85 సార్. 85. ఓకే, okay, sir. ఇంగ్లీష్. ఓకే, 85,000 చేసాం. రైట్ నా? ఎస్ సార్. 85,000 చేసాం కదా. ఇప్పుడు అండర్ అబ్జార్ప్షన్ ఇది ఓవర్ అబ్జార్ప్షన్? 85 అబ్జార్బ్ చేసాం సార్. అవునా? ఓవర్ అబ్జార్ప్షన్ సార్. అండర్ అబ్జార్ప్షన్. అది అబ్జార్ప్షన్ తక్కువ చేసాం, యాక్చువల్ 1 lakh కదా. ఎస్ సార్, అండర్ అబ్జార్ప్షన్. అండర్ అబ్జార్ప్షన్. ఈ డిఫరెన్స్ అండర్ అబ్జార్ప్షన్ ని ఎక్కడ తీసుకెళ్తాను నేను? కాస్టింగ్ P&L. 3 రీజన్స్ చెప్తా. ఒకటి, అమౌంట్ స్మాల్ అయితే. అమౌంట్ స్మాల్ అయితే కాస్టింగ్ P&L కి. అబ్నార్మల్ రీజన్ అయితే కాస్టింగ్ అది కూడా కాస్టింగ్ P&L. నార్మల్ కాస్ట్ చేంజెస్ అయితే కొంత కాస్టింగ్ P&L కి, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ సేల్స్, రిమైనింగ్ స్టాక్. ఎస్ సార్. కానీ మొత్తానికి ఎంత కొంత అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది? కాస్టింగ్ P&L కి వెళ్తుందా? కాస్టింగ్ P&L కి డిఫరెన్స్ ని పంపించేస్తే అప్పుడు కాస్టింగ్ ప్రాఫిట్, ఫైనాన్షియల్ ప్రాఫిట్ సేమ్ అవుతాయి కదా. ఎస్ సార్. అప్పుడు అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ జాగ్రత్తగా ఉండాలి. అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ ని కానీ నేను P&L కి పంపించేసి ఉంటే నాకు ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్, కాస్టింగ్ ఎక్స్పెండిచర్ రెండు కూడా ఏమవుతాయి? సేమ్ అయిపోతాయి. ఎస్ సార్. ఇప్పుడు 1 lakh ఎక్స్పెండిచర్ తీసుకెళ్లి P&L ఫైనాన్షియల్ P&L లో రాశాను. ఎస్ సార్. కాస్టింగ్ P&L లో 85,000 కాస్ట్ ఆఫ్ సేల్స్ అనే పేరుతో అబ్జార్బ్ చేసుకుని వచ్చి రాశాను. ఎస్ సార్. మరి ఇంకో 15,000 ని అండర్ అబ్జార్ప్షన్ రాశాను అనుకో P&L లో, కాస్టింగ్ P&L లో. ఎస్ సార్. అప్పుడు నేను కాస్టింగ్ P&L లో ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ రూపంలో ఎంత రాసింది చెప్పి డెబిట్. కాస్టింగ్ P&L కాస్ట్ ఆఫ్ సేల్స్ రూపంలో 85, అండర్ అబ్జార్ప్షన్ రూపంలో 15 అంటే ఎంత రాసింది డెబిట్? 1 lakh రాస్. ఎస్ సార్. కాస్టింగ్ P&L లో 1 lakh రాశాను, మరి ఫైనాన్షియల్ అంటే రాశాను ఆల్రెడీ 1 lakh రాస్. మరి రెండు ఏమైనాయి? ఈక్వల్ అయిపోయింది. అప్పుడు మరి అసలు రీజన్ అవుతుంది డిఫరెన్స్ కి? నో సార్. అంటే రీజన్ అవ్వాలి అంటే అండర్ అబ్జార్ప్షన్ ఏం చేసి ఉండకూడదు? అండర్ నాట్ టు బి ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ P&L అకౌంట్, అంతే కదా? Yes, sir. నాట్ టు బి Yes. ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ P&L అకౌంట్, ఎస్ సార్. అంతే కదా? ఎస్ సార్. సో ఇదే సిచ్యువేషన్, అండర్ అబ్జార్ప్షన్ నాట్ టు బి ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ P&L అకౌంట్ చేస్తేనే రీజన్ అవుతుంది. ఒకవేళ ట్రాన్స్ఫర్ చేస్తే అసలు డిఫరెన్స్ ఉండదు, అది రీజన్ కింద ఉండదు. ఎస్ సార్. స్టాక్ వాల్యుయేషన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే స్టాక్ వాల్యుయేషన్ లో అకౌంటింగ్ కాస్ట్ రూల్ వేరు, కాస్టింగ్ స్టేట్మెంట్ లో అంటే కాస్టింగ్ లో
స్టాక్ వాల్యుయేషన్ రూల్ వేరు. yes sir, కాస్టింగ్ లో స్టాక్ ఇస్ టు బి వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ స్టేజ్. yes sir, Cost of production means material incurred, wages incurred, but overhead is absorbed. absorbed, yes Right? sir, But in accounts, material incurred, wages incurred, overhead also incurred. overheads also incurred, yes sir, So that means stock is valued on the basis of incurred in financial accounts. yes sir, But in cost accounts, stock is valued. That means cost of the stock is valued on the basis of incurred and absorption. incurred and absorption, yes sir, The stock valuation is always a reason. yes sir, అర్థమవుతుందన్నా? Stock valuation is always a reason, but under overhead is not to be compulsory to be a reason. yes sir, Right? These are the reasons for reconciliation. Okay, Nana? yes sir, ఈ రికన్సిలేషన్ రీజన్స్ తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేటి కంపేర్ చేయాలనుకున్నాం? financial books ni cost, కాస్టింగ్ బుక్స్ అంటే దానిలో వచ్చేది కాస్టింగ్ ప్రాఫిట్, ఫినాన్షియల్ బుక్ లో వచ్చేది ఫినాన్షియల్ ప్రాఫిట్. financial ఈ profit, రెండు yes ప్రాఫిట్స్ sir, కూడా సపరేట్ గా ఉండడం వల్ల ఈ రెండింటి ఈక్వల్ వచ్చేసే రీజన్స్ మనం ఐడెంటిఫై చేసి రాస్తే ఒక స్టేట్మెంట్ తయారు చేసి ఆ స్టేట్మెంట్ పేరు ఏంటి? రికన్సిలేషన్. reconciliation, అంతేనా? కాన్సెప్ట్ అయిపోయింది. అర్థమైందా కాన్సెప్ట్? yes sir, రైట్. సో చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే వీళ్ళకి క్లారిటీ లేకపోతే ఓవర్ చాప్టర్ మీద క్లారిటీ లేకపోతే అండర్ ఆర్ ఓవర్ అబ్జర్వేషన్ ఎందుకు వస్తుందో ఎందుకు రాదో తెలియదు. స్టాక్ వాల్యుయేషన్ లో డిఫరెన్స్ ఎందుకు వస్తుందో తెలియదు. కాస్టింగ్ లో స్టాక్ వాల్యుయేషన్ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే స్టాక్ ఇస్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ స్టేజ్. cost of కాస్ట్ ఆఫ్ production, ప్రొడక్షన్ refers to material incurred and expenses incurred, material incurred, labor incurred, but overhead labor incurred. overhead is absorbed, But in financial account everything is, incurred, so that means the production value of the financial account is different, the production value of the cost account is different. different, yes That sir, means the value of the stock is also different. different, yes sir, Right now, thank you, Nana Venkatalaxmi. So ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్ ఫర్ ది రికన్సిలియేషన్ స్టేట్మెంట్. ఇన్ థియరీ ఒకసారి నేను టెక్స్ట్ బుక్ లో థియరీ చదువుతాను. సో ఇది సింపుల్ గా నువ్వు గుర్తుపెట్టుకోగలిగేటువంటి థియరీ నోట్స్ ఇది కంపల్సరీగా ఉండాలి. సో రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ సెట్ ఆఫ్ అకౌంట్స్. ది రికన్సిలియేషన్ ఆఫ్ ది బ్యాలెన్సెస్ ఆఫ్ టూ సెట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్ పాసిబుల్ బై ప్రిపేరింగ్ ది మెమరాండం రికన్సిలియేషన్ అకౌంట్. సో మెమరాండం అనే వర్డ్ ఎందుకు వాడాం తర్వాత డిస్కస్ చేద్దాం నేను. సో మొత్తానికి అయితే మనం ఏం చేయాలి? రెండు సెట్ ఆఫ్ బుక్స్ ని అనలైజ్ చేయాలి. నెక్స్ట్ రీజన్స్ వచ్చేటప్పటికి causes of difference in financial and cost accounts. Reasons ఏంటి అంటే ఇట్ వన్ ఐటమ్స్ ఇంక్లూడెడ్ ఇన్ ఫినాన్షియల్ అకౌంట్స్ ఓన్లీ వన్ ఆఫ్ ది రీజన్. అంటే ఫినాన్షియల్ లోనే ఉంటాయి, ఎక్కడ ఉండవు, కాస్టింగ్ లో ఉండవు. ఏంటి సార్ అవి? అవి ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు, ఇన్కమ్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఎక్స్పెన్స్ అండ్ డిస్కౌంట్స్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, క్యాపిటల్ లాసెస్, ఫైర్ లాసెస్, లాసెస్ ఇన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, గుడ్ విల్, ప్రిలిమినరీ రిటర్న్ ఆఫ్, ఇన్కమ్ ట్యాక్స్ డొనేషన్స్, ఎక్స్పెన్స్ ఆఫ్ ది కంపెనీస్ షేర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫీస్. ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ కాస్టింగ్ లో అసలు రావు. వై? బికాస్ ద కాస్టింగ్ ఇన్ కాస్ట్ refers to costing expenditure incurred or not, what it may be from production stage to distribution stage only. All other expenses are not considered for cost calculation. అలాగే ఇన్కమ్ కూడా తీసుకుంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్, డివిడెండ్ రిసీవ్డ్, ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ అసెట్స్, ట్రాన్స్ఫర్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇవన్నీ కూడా అదర్ ఇన్కమ్స్. కాస్టింగ్ లో ఉన్న ఒకే ఒక ఇన్కమ్ సేల్. వేరే ఏ ఇన్కమ్ ని కాస్టింగ్ రికార్డ్ చేయము. మరి అలాంటప్పుడు ఇవన్నిటి వల్ల కాస్టింగ్ ప్రాఫిట్ ఏమవుద్ది? ఫినాన్షియల్ ప్రాఫిట్ రెండు ఏమవుతాయి? వ్యారీ అవుతాయి. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఐటమ్స్ ఇంక్లూడెడ్ ఇన్ కాస్ట్ అకౌంట్స్ ఓన్లీ, నాట్ లైక్ కాస్ట్ లో మాత్రమే ఉండి ఫినాన్షియల్ లో ఉండదు. అంటే నాట్ లైక్ ఏమైనా వేరే ఐటమే ఉంది. లైక్ చార్జెస్ ఇన్ లిeu ఆఫ్ రెంట్ వేర్ ప్రిమిసెస్ ఆర్ ఓన్డ్. నా ఓన్ ప్రిమిసెస్ లో నేను బిజినెస్ చేసిన రెంట్ ని కూడా క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటాను ఎక్స్పెన్సెస్ కింద. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, నా క్యాపిటల్ మీద నేను ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటాను. సో నా వాటి మీద నేను ఎక్స్పెండిచర్ రాసుకుని ఉంచుకుని ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసి కాస్టింగ్ బుక్స్. రైట్. సాలరీ ఆఫ్ ది ప్రొప్రైటర్, వేర్ హీ ఇస్ ద ఓనర్. నోషనల్ డిప్రిసియేషన్ ఆఫ్ ది అసెట్స్, డిప్రిసియేషన్ ఆన్ బుక్ వాల్యూ ఇస్ నిల్. బుక్ వాల్యూ నిల్ అయిపోయింది కానీ అసెట్ వాడడం. మరి కాస్ట్ ని ఎంతమంది క్యాలిక్యులేట్ చేసుకునే కాస్ట్ ఎస్టిమేట్ చేయాలి. బట్ ఫినాన్షియల్ బుక్స్ లో అవ్వదు. ఒక అసెట్ వాల్యూ జీరో అయిపోయాక డిప్రిసియేషన్ ఉండదు. బట్ కస్టమర్ నా దగ్గరికి వచ్చి నా కాస్ట్ ఎంత అని అడిగితే నేను కాస్ట్ ఏమి ఉంచుకుంటాను? వీటి కోసం నేను మిషనరీ ఇంకా వాడుతున్నాను, వాడితే డిప్రిసియేషన్ వాల్యూ వేసుకోవాల్సిందే. Assumptions at opportunity cost. So ఇవన్నీ ఏంటంటే ఐటమ్స్ ఇంక్లూడెడ్ ఇన్ కాస్ట్ అకౌంట్స్ ఓన్లీ, నాట్ రికార్డ్ ఇన్ ఫినాన్షియల్ అకౌంట్స్. సో సింపుల్ హెడ్స్ చెప్పాను ఇందాక నేను, ఈ రెండు హెడ్స్. ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకా రెండు పాయింట్స్ చెప్పాను. ఒకటి
ఐటమ్స్ హూస్ ట్రీట్మెంట్ ఈస్ డిఫరెంట్ ఇన్ దోస్ టూ సెట్ ఆఫ్ అకౌంట్స్. రెండు అకౌంట్స్ లో ఐటమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఏంటి నాన్న ఐటమ్స్ డిఫరెంట్ ఉంటుంది? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్కర్డ్. డిఫరెన్స్ ఉంది కదా. రైట్, నెక్స్ట్ వాల్యూయింగ్ ద వాల్యుయేషన్. వాల్యుయేషన్, స్టాక్ వాల్యుయేషన్, లైక్ రా మెటీరియల్ ఉంది, సో వాల్యూడ్ ఆన్ ద బేస్ ఆఫ్ స్టోర్స్ లెడ్జర్, LIFO, FIFO, weighted average మెథడ్ ఏదైనా అవడం వల్ల ఫైనాన్షియల్ అకౌంట్స్ స్టాక్ వాల్యూ మారచ్చు, కాస్ట్ అకౌంట్స్ స్టాక్ వాల్యూ. ఫినిష్డ్ గూడ్స్ ఆర్ వాల్యూడ్ at cost of production stage in cost accounts, but in accounts, financial accounts, finished stock is valued at cost or NRV, whichever is low. So కాబట్టి సో స్టాక్ వాల్యూ మారచ్చు, రైట్ అన్న. ఐటమ్స్ హూస్ ట్రీట్మెంట్ ఇస్ డిఫరెంట్ టు సెట్ ఆఫ్ అకౌంట్స్. సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాము. యాక్చువల్ గా మనం ఎంత అయింది రాయము కాస్టింగ్ బుక్స్ లో, ఫినాన్షియల్ బుక్స్ లో యాక్చువల్ గా ఎంత అయితే మనం రికార్డ్ చేస్తాం. ఈ 4 రీజన్స్ వల్ల సో ఏమవుతుందన్న ప్రాఫిట్ అనేది వ్యారీ అవుతుంది. మరి రమ్య అర్థమైందని చెప్పిన పాయింట్స్? రమ్య సార్ అర్థమైందనే పాయింట్స్ 4 డిఫరెన్స్ అర్థమైనయా? అర్థమైనాయి సార్. రైట్. మానస yes sir, రీజన్స్ ఫర్ రికన్సిలియేషన్ క్లియర్ ఏనా? yes sir, రైట్ నా. మణికంఠ శివమార్కండేయులు రైట్. శిరీష అమ్మ, శిరీష నీకు నాన్న? ఎస్ సార్, అర్థమైంది సార్. రైట్ అండ్ సో లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ అని అబ్జర్వ్ చేస్తే ప్రొసీజర్ ఫర్ రికన్సిలేషన్ ఇట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ 3 స్టెప్స్. ఏంటంటది? సో ఫస్ట్ ప్రాఫిట్ ఇన్ ఫినాన్షియల్ బుక్స్ కావాలి, ప్రాఫిట్ ఇన్ కాస్ట్ బుక్స్ కావాలి. ఈ రెండు తెలిస్తే వాటి మనం ఏం చేయొచ్చు? రికన్సిలేషన్ ద్వారా చేయొచ్చు, రికన్సిలేషన్ స్టేట్మెంట్ తయారు చేయొచ్చు. నెక్స్ట్ సర్కమ్స్టాన్సెస్ when reconciliation statement is avoided. అసలు అవసరం ఎప్పుడు లేదు. సో when both the books are integrated, so there is no need of reconciliation. సో రెండు సెట్ ఆఫ్ బుక్స్ రెండు పర్పస్ సెల్ చేస్తే మనం సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్, సపరేట్ ప్రాఫిట్స్ ఉండవు నాకు. ఓకేనా? రైట్, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రికన్సిలేషన్. ఇలిస్ట్రేషన్ నెంబర్. సో కాస్ట్ షీట్ కంపల్సరీగా అయిపోయి ఉండాలి ఇప్పటికి, ఎందుకంటే కాస్ట్ షీట్ అవ్వకపోతే మనం ఇప్పుడు రికన్సిలేషన్ చేయలేము. అందుకే నేను ముందే కాస్ట్ షీట్స్ ప్రిపేర్ అవ్వమని చెప్పాను. సో ఒకవేళ అర్థం కాకపోతే మీరు మరి ఇప్పుడు అది కూడా చేయాలి. ఓకే, సాల్వ్ చేద్దాం. సమ్ సాల్వ్ చేద్దామా? మానస ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయాలా నువ్వు? yes sir, ఇలిస్ట్రేషన్ నెంబర్ మనం ఎక్కడి నుంచి పెండింగ్ ఉన్న ఇలిస్ట్రేషన్స్ లో? 6 sir, క్వశ్చన్ నెంబర్ 6 కదా? yes sir, 6 సాల్వ్ చేద్దాం. ఓకేనా? okay sir, రైట్. సో బిఫోర్ గోయింగ్ ఇంటూ దిస్ చాప్టర్, దిస్ క్వశ్చన్స్, ఒక ఇంపార్టెంట్ విషయం. సో ఈ టాపిక్ నుంచి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ సార్ డెఫినెట్ గా గ్యారంటీనా మాక్సిమం ఒక 5 అటెంప్ట్స్ జరిగితే దానిలో 3 to 4 అటెంప్ట్స్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఉంటుంది ఎగ్జామ్. ఈ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఎన్ని మార్క్స్ కి అడగచ్చు అని క్వశ్చన్ అయితే ప్రాఫిట్స్ రెండు వాడు ఇచ్చేసి స్టేట్మెంట్ తయారు చేయమంటే 8 మార్క్స్, లేదు ఒక ప్రాఫిట్స్ కూడా నిన్నే క్యాలిక్యులేట్ చేసుకోమంటే 12 to 20 మార్క్స్ క్వశ్చన్ కూడా అడగచ్చు. సో జనరల్ గా ఒకటే క్వశ్చన్ 20 మార్క్స్ కి రికన్సిలేషన్ సంబంధించి క్వశ్చన్ అయితే అడగట్లేదు అన్న. జనరల్ గా అంటే మెజారిటీ 5 లో 3 అటెంప్ట్స్ ఖచ్చితంగా ఏమడుగుతున్నాడు? రికన్సిలేషన్ స్టేట్మెంట్ డైరెక్ట్ గా అడుగుతున్నాడు, రైట్. కానీ దీనిలో టెక్స్ట్ బుక్ లో రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఉంటుంది, అలాగే దాంతో పాటు ప్రాఫిట్స్ క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి సమస్య. సో రెండు కలిస్తే మంచిదే ఇంకా, రైట్ అన్న మనసా? yes sir, అర్థమైందన్న నేను చెప్పాను? yes sir, రైట్. ద ఫాలోయింగ్ ఫిగర్స్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ది ఫినాన్షియల్ రికార్డ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఫినాన్షియల్ రికార్డ్స్ అన్న వాడు ఏం చెప్తాడు? ఫినాన్షియల్ yes sir, ప్రకారం సేల్ వాల్యూ ఎంత, మెటీరియల్ వాల్యూ ఎంత, వేజెస్, ఓవర్ హెడ్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ ఓవర్ హెడ్స్, ఫినిష్ స్టాక్, ఇవన్నీ కూడా ఎవరి బుక్స్? ఫినాన్షియల్ బుక్స్. ఓకేనా? yes sir, రైట్. లాస్ట్ లో ఇంకో పాయింట్ సెంటెన్స్ ఇస్తాను. ఇన్ కాస్ట్ రికార్డ్స్ ఫ్యాక్టరీ ఓవర్ ఇస్ చార్జ్డ్ 100% ఆఫ్ వేజెస్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ 10% ఆఫ్ ది ఫ్యాక్టరీ కాస్ట్, సెల్లింగ్ ఓవర్ హెడ్స్ 10 per unit sold.
సో ఈ ఓవర్ హెడ్స్ అనేది చార్జ్ అనేది కాస్టింగ్ లో అబ్జార్ప్షన్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. అది ఎలా ఫాలో అవుతామో చెప్పాను నేను కాస్టింగ్. ప్రిపేర్ స్టేట్మెంట్ ఫర్ ది రికన్సిస్టెన్స్ ఆఫ్ కాస్ట్ ప్రాఫిట్స్ విత్ ఫినాన్షియల్ రికార్డ్స్. ఇది నా క్వశ్చన్. ఓకేనా? మా మనసు అర్థమైందా? ఎస్ సార్. క్వశ్చన్ అర్థమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటా నుంచి ఇచ్చిన డేటాలో ఉన్న ప్రతి పాయింట్ చదువుతూ, సో ఫస్ట్ వర్కింగ్ నోట్ స్టార్ట్ చేద్దాం. వర్కింగ్ నోట్ నెంబర్ 1. ఫస్ట్ ప్రాఫిట్స్ కావాలి కదా రికన్సిల్ చేయాలంటే. ఎస్ సార్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ యాజ్ పర్ financial records. Calculation of profit as per the financial records. So financial records నుంచి డేటా ఇచ్చాడు కదా వాడు. ఎస్ సార్. ఎప్పుడైనా కాస్టింగ్ ఫినాన్షియల్ పిఎన్ఎల్ అకౌంట్, ట్రేడింగ్ పిఎన్ఎల్ అకౌంట్ తయారు చేసి మనం ప్రాఫిట్ కనుక్కోగలమా లేదా? చేయొచ్చు సార్. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రతి పాయింట్ చదివి అది ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఏమంటో చెప్తే వేసేద్దాం ప్రాఫిట్. ఓకే సార్. ఫస్ట్ ఐటమ్ సేల్స్. రైట్, సేల్స్ క్రియేట్ చేయలే కదా. ఎస్ సార్. నేను డైరెక్ట్ గా ట్రేడింగ్ పిఎన్ఎల్ కలిపి చేసేస్తాను. ఓకేనా? ఓకే సార్. బై సేల్స్ ఎంత? 25 lakhs. యూనిట్స్ డేటా ఇచ్చారు కదా. ఎస్ సార్. 20,000 units సార్. 20,000 యూనిట్స్ రాస్తాను అది కూడా. ఓకే రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మెటీరియల్స్ సార్. ఓపెనింగ్ స్టాక్. ఏంటంటే ఓపెనింగ్ స్టాక్. ఎస్ సార్. ఓపెనింగ్ స్టాక్ అంటే డెబిట్ సైడ్ కదా. ఎస్ సార్. వాల్యూ నాన్న. మెటీరియల్స్ 10 lakhs సార్. వాల్యూ నా ఓపెనింగ్ స్టాక్ వాల్యూ. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఐటమ్ వైజ్ చెప్పాడా? ఓకే ఓకే అర్థమైందమ్మా. చెప్పేది అంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఎక్కడుందని ఓపెనింగ్ స్టాక్ అని. లేదు సార్. మెటీరియల్స్ సార్. మరి ఓపెనింగ్ స్టాక్ అని ఎందుకు చెప్పు? అక్కడ ఏముంటుంది చెప్తున్నానా, అది చదివి అది ఎక్కడ రాయమంటే అక్కడ రాద్దాం. ఓకేనా? ఓకే సార్. రైట్ అన్న. ఫస్ట్ నీకు ఇచ్చింది మెటీరియల్ ఇచ్చాడు అంటే మెటీరియల్ ఏంటి? మెటీరియల్స్. మెటీరియల్ ఏముంటది నాన్న? దీనిలో మెటీరియల్ సంబంధించి ట్రేడింగ్ ఫైనాన్షియల్ బుక్స్ ఏ రాస్తాం. ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, క్లోజింగ్ స్టాక్ రాస్తాం కదా. ఎస్ సార్. అంతేనా కదా? ఎస్ సార్. రా మెటీరియల్ ఓపెనింగ్ స్టాక్ ఉంటే డెబిట్ చేస్తామా? పర్చేజ్ చేస్తే డెబిట్ చేస్తామా? స్టాక్ ఉండిపోతే క్రెడిట్ సైడ్ రాస్తామా రాయమా? రాస్తాం సార్. అప్పుడు సేమ్ థింగ్ నీకు క్వశ్చన్ లో ఓపెనింగ్ రా మెటీరియల్ సంబంధించి ఓపెనింగ్ స్టాక్, పర్చేజ్, క్లోజింగ్ స్టాక్ విడివిడిగా ఇచ్చాడా? ఇవ్వలేదు సార్. అంటే దాని అర్థం ఏంటి? రా మెటీరియల్ అంతా ఏం చేశాడు? కొన్నదంతా కన్జ్యూమ్ చేస్తాడు. ఎస్ సార్. స్టాక్స్ లేవని అర్థం. అప్పుడు నేను ఏమని రాయొచ్చు డైరెక్ట్ ఇక్కడ? రా మెటీరియల్ టూ రా మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. ఓకేనా? ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత? 10 lakhs సార్. ఓకే 10 lakhs. నెక్స్ట్ ఐటమ్ చెప్తాను. వేజెస్ సార్. వేజెస్. సో వేజెస్ ఎంత? వేజెస్ 5 lakhs. 5 lakhs. ఓకే రైట్. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ సార్. 2 ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఓకే 4,50,000. 4,50,000. 2 అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్. 2 అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. ఓకే నాన్న ఎంత నాన్న? 2,60,000 సార్. ఇవన్నీ ఫినాన్షియల్ రికార్డ్స్ లో ఉన్నాయి కదా, రాసేస్తా. ఓకే రైట్. నెక్స్ట్ 2 సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఓకే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఎంత నాన్న? 1,80,000. 1,80,000. రైట్. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ సార్. ఫినిష్డ్ గూడ్స్. బై క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఎన్ని యూనిట్స్ అన్న? 1,230 units సార్. 1,230 అంటే మొత్తం ప్రొడక్షన్ ఎంత కూడా? 1,50,000. వాల్యూ అది 1,50,000. అడుగుతుంది ప్రొడక్షన్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేసామని అర్థం. 1,230 units సార్. 1,230 క్లోజింగ్ స్టాక్ కదా, స్టాక్ ఉండిపోయింది. అది ప్రొడ్యూస్ ఎన్ని చేసాం ఇయర్ లో? చూడు సేల్స్ ఎన్ని చేసాం? 20,000 units. ఎన్ని స్టాక్ ఉండిపోయినాయి? 1,230 units. ఎన్ని ఓపెనింగ్ స్టాక్ ఎన్ని ప్రొడ్యూస్ చేసి ఉంటా నేను?
21,230 సార్. అంటే అన్ని ప్రొడ్యూస్ చేస్తేనే కదా 20 సేల్ చేయగలం, ఇంకో స్టాక్ ఉండిపోయింది అంతే కదా. ఎస్ సార్. అంటే నేను డెబిట్ సైడ్ పెట్టిన ఖర్చులన్నీ ఎన్ని యూనిట్స్ కి? 21,230 యూనిట్స్. అది కరెక్ట్. రైట్ నెక్స్ట్. రైట్ అయిపోయిందా? అంతేనా? స్టాక్ తో అయిపోయిందా? గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ ఉంది సార్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చెప్పలేదే. ఏమో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉందా లేదా? ఎస్ సార్. వర్క్ By work in progress. బై క్లోజింగ్ స్టాక్ ఆఫ్ WIP. WIP. ఎస్ సార్. ఎంత? 70,000 సార్. 70,000. రైట్ నెక్స్ట్. గుడ్ విల్ రిటర్న్ ఆఫ్. గుడ్ విల్ రిటర్న్ ఆఫ్. డెబిట్ సైడ్ రాస్తాం కదా ఎక్స్పెన్సెస్, గుడ్ విల్ ఎస్ సార్. రిటర్న్ ఆఫ్. 2 lakhs సార్. ఎంతనా? 2 lakhs. ఓకే 2 lakhs. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్. 2 interest on loan. ఓకే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎంతనా? 20,000. 20,000. రైట్ నెక్స్ట్. అంతే సార్. అయిపోయింది కదమ్మా. ఎస్ సార్. ఇది మొత్తం ఎక్స్పెండిచర్స్, ఇన్కమ్స్ అన్ని రాసేసిన తర్వాత సో దీని నుంచి మనకు వచ్చే ప్రాఫిట్ ఏం ప్రాఫిట్ అవుతుంది? ఫినాన్షియల్ ప్రాఫిట్. ప్రాఫిట్ రావచ్చు, ఏం రావచ్చు, లాస్ అవ్వచ్చు. ఎస్ సార్. తొందరగా క్యాలిక్యులేట్ చేసి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో ఫినాన్షియల్ బుక్స్ ప్రకారం. $1,10,000 ప్రాఫిట్ వచ్చింది. 1,10,000. 10,000. టోటల్ ఎంతనా? 25, 26, 27,20,000 అంతేనా? ఎస్ సార్. కరెక్టేనమ్మా? ఎస్ సార్. క్యాలిక్యులేట్ చేయి ఒకసారి కరెక్ట్ గా, డౌట్ ఏమైనా ఉంటే. కరెక్టే సార్. ఓకే నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను. 1 minute. $1,10,000 is the profit. None is the profit as per the ఫినాన్షియల్ బుక్స్. సో నెక్స్ట్ ఇంకోటి ఏం కనుక్కోవాలి ఇప్పుడు? కాస్టింగ్ ప్రాఫిట్ సార్. కనుక్కోవాలండి. కాస్టింగ్ లో ప్రాఫిట్ కనుక్కోవడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి కాస్ట్ షీట్ తయారు చేసి కనుక్కోవచ్చు, రెండోది కాస్టింగ్ P&L. కాస్టింగ్ P&L. కాస్టింగ్ P&L చేయాలంటే కాస్ట్ రికార్డ్స్ మొత్తం ప్రిపేర్ చేయాలి కదా. అవును. కాస్ట్ రికార్డ్స్ అన్ని ప్రతి ట్రాన్సాక్షన్ ని ఆలోచించి చేసే బదులు సింపుల్ ఏంటి, కాస్ట్ షీట్ చేయొచ్చు. కాస్ట్ షీట్. Calculation of profit as per కాస్టింగ్ రికార్డ్స్. so by preparing a cost sheet na. సో మరి మీకు ఎంతవరకు గుర్తుంది కాస్ట్ షీట్? గుర్తుంది సార్. తెలుసా? చేసావా అసలు ప్రాక్టీస్ ఏమన్నా? ఎస్ సార్. రైట్, 1 second అమ్మా. చెప్పమ్మా మానస. సార్ డైరెక్ట్ మెటీరియల్స్. కాస్ట్ షీట్ ఫార్మాట్ ప్రకారం మనం చేసుకుంటే పర్టిక్యులర్స్ అమౌంట్. ఓకే సో ఫస్ట్ వన్ ఇస్ డైరెక్ట్ మెటీరియల్. ఎంత డైరెక్ట్ మెటీరియల్? 10 lakhs సార్. సో రా మెటీరియల్ ఎక్కడైనా ఖర్చు పెట్టిందే కదా రాస్తాం. ఇక్కడ ఎంత ఉంది? ఆల్రెడీ 10 lakhs. ఇక్కడ కూడా రా మెటీరియల్ కన్జ్యూమ్, డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్ ఇస్ 10 lakhs. ఓకేనా? ఎస్ సార్. ఐటమ్ డిఫరెంట్ అయితే వాడు చెప్పాలి కదా. మీకు అర్థమవుతుంది? కాస్టింగ్ బుక్స్ లో డిఫరెన్స్ సార్ వాల్యూ అని అనుకున్నాడు అనుకో, ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పాలి? క్వశ్చన్ లో ఇవ్వాలి. ఇవ్వకపోతే అర్థం ఏంటి? 2 చోట్ల వాల్యూ సేమ్. ఎస్ సార్. డిఫరెంట్ అయితే వాడు ఇస్తాను కదా. ఎస్ సార్. రైట్ నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్ ఉన్నాయి. డైరెక్ట్ వేజెస్ 5 lakhs. 5 lakhs. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ డేటా లేదు. సో రెండింటికి లేదు సార్. ప్రైమ్ కాస్ట్. ఎంత ప్రైమ్ కాస్ట్? 15 lakhs సార్. 15 lakhs. రైట్ నెక్స్ట్ దీనికి ఏం యాడ్ చేయాలి? ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ సార్. ఫ్యాక్టరీ ఓవర్స్, ప్రొడక్షన్ ఓవర్స్. ఫ్యాక్టరీ ఓవర్స్ ఎంత ఇచ్చారు క్వశ్చన్? 100% ఆఫ్ వేజెస్. అలా చేయాలా లేదంటే 4,50,000 తీసుకోవాలా? నో సార్, అబ్జర్వ్ చేయాలి సార్. ఇక్కడ కానీ మనం ఏం చేయాలి? అబ్జర్వ్ చేయాలి. ఓకే అబ్జర్వ్ చేయాలి. 100% ఆఫ్ వేజెస్ సార్. వేజెస్ ఎంత ఉన్నాయి? 5 lakhs సార్. ఇక్కడ ఎంత రాసుకోవాలి? ఓవర్ హెడ్ కూడా 5 lakhs. కలిపితే దాన్ని ఏమంటాం? గ్రాస్ వర్క్స్ కాస్ట్ సార్. వెరీ గుడ్. గ్రాస్ వర్క్స్ కాస్ట్ ఎంత అన్న? 20 lakhs. 20 lakhs. దీనికి ఓపెనింగ్ WAP ఏమైనా ఉందా? క్వశ్చన్ లో ఇచ్చారా ఓపెనింగ్ WAP?
ఇవ్వలేదు సార్. బట్ క్లోజింగ్ డబుల్ ఏపీ ఉంది కదా నాన్న. ఎస్ సార్. డబుల్ ఏపీ వాల్యూ ఎంత చెప్పాడు క్లోజింగ్? 70,000 సార్. అది ఫినాన్షియల్ బుక్స్. మరి కాస్ట్ బుక్స్ ఏమైనా విడిగా చెప్పాడా? చెప్పలేదు సార్. చెప్పినప్పుడు దాన్ని వాల్యూ చేయడానికి మన దగ్గర ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? నో సార్. కాబట్టి అప్పుడు ఏమంటాం? సేమ్ తీసుకోవాలి సార్. ఓకే, సేమ్ మైనస్ చేస్తే క్లోజింగ్ స్టాక్ ని అప్పుడు వచ్చేదాన్ని ఏమంటాం? నెట్వర్క్స్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్. నెట్వర్క్స్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత అన్న? 19,30,000 సార్. ఓకే, సో తర్వాత ఏం చేయాలి? అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్స్. ఎస్ సార్. అంతేనా? కాస్ట్ చెప్తాను చూసి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ అయితే దగ్గర యాడ్ చేయాలని చెప్తారు, అవునా కదా? ఎస్ సార్. అసలు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ కి అబ్జార్ప్షన్ ప్రొసీజర్ ఏం చెప్పాడు? అజంప్షన్ తీసుకున్నాం రిలేటెడ్ టు ప్రొడక్షన్. సో క్యాలిక్యులేట్ చేద్దాం. సో అబ్జార్ప్షన్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ కి ఏం చెప్పాడు ప్రొసీజర్? అబ్జార్ప్షన్ ప్రొసీజర్ 10% ఆఫ్ ఫ్యాక్టరీ కాస్ట్ అని చెప్పారు. 19,30,000 మీద 10%, అంతే కదా? ఎస్ సార్. ఎంత అవుతుంది అప్పుడు? 1,93,000. యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఎస్ సార్. ఎంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూడు? 21,23,000 సార్. 21,23,000 ప్రొడక్షన్. ఎన్ని యూనిట్స్ సంబంధించిన ప్రొడక్షన్ ఇది? 21,230 యూనిట్స్ సార్. అంతే కదా? సో తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తర్వాత ఏం చేయాలి? ఫినిష్డ్ గూడ్స్ అడ్జస్ట్ చేయాలి సార్. ఓకే, యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఎంత? చెప్పలేదు సార్. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఎంత? 1,20,000. 1,50 కదా? 1,30,000. ఎస్ సార్. వాల్యూ 1,50. 1,50 తీసుకున్నా ఇక్కడ. నో సార్. వై నో? ఇన్ కాస్టింగ్ stock is valued at cost of production. Cost of production stage. Yes, so then answer is, so 1230 unit stock units into cost per unit anta ante ikkada unchi chudu 21,23,000 division 21,230. 21,230 ఇప్పుడు ఎంత అవుతుంది అనేది? Yes sir. 1,23,000 sir. ఓకే, పర్ యూనిట్ ఎంత అవుతుందో అడుగుతుంది. 100 రూపీస్ కదా? 100 rupees. 1,23,000 closing stock of finished goods minus చేస్తే ఏమొస్తుందన్న? Cost of sales sir. Cost of goods sir. Goods sold. Yes sir. Cost of goods sold ఎంత? cost of goods sold 20 lakhs sir. 20 lakhs. ఎన్ని యూనిట్స్ సంబంధించింది ఇది? 21. సేల్. Yes sir. 20,000 యూనిట్స్ సేల్. 20,000 units. తర్వాత దీనికి ఏం యాడ్ చేయాలి? selling and distribution overheads. Selling and distribution overheads ఏమి ఇచ్చారు హింట్? 10 per unit sold sir. 10 rupees per unit sold. Sold. Selling and distribution overheads are incurred always for units sold. Yes sir. 20,000 into 10. 21,230 into 10 వేస్తారు స్టూడెంట్స్. ఎన్ని మిస్టేక్స్ చేస్తారు ఎలాంటి? అంటే ఇక్కడ మిస్టేక్ చేస్తారు, ఇక్కడ మిస్టేక్ చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ని యాడ్ చేయడం మర్చిపోతారు. అన్ని మిస్టేక్ చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? Yes sir. యాడ్ చేస్తే selling and 2 distribution lakhs. Cost of sales sir 22 lakhs. Cost of sales, it is compared with sales. Actual sales. Yes sir. 25 lakhs sir. Then what is the profit? 3 lakhs. So profit as per the costing books is 3 lakhs. Yes sir. Profit as per the financial books is 1,20,000. 1,10,000. Oh, so 1,10,000, sorry, 1,10,000. So 3 lakh to 1,20,000 కి ఉన్న డిఫరెన్స్ ని మనం ఏమన్నా ఇప్పుడు రీకన్సిల్ చేయాలి. Yes sir. సో రీకన్సిలేషన్ స్టేట్మెంట్ తయారు చేయాలి. ఏమైనా డౌట్ ఉందేమో దీనిలో చెక్ చేసుకో ఫస్ట్. రైట్, నీకు ఏ డౌట్ లేకపోతే మనం ఇప్పుడు ఏం తయారు చేద్దాం? Reconciliation statement. ఇక్కడ ఉన్నాయన్ని చూసి నువ్వే స్టేట్మెంట్ లో ఏమేమి ఐటమ్స్ వస్తాయో చెప్పాలి. ఏమో మనసు ఓకేనా? Yes sir. అర్థమవుతుందా? డౌట్ ఏమైనా ఉందా? అర్థమవుతుంది సార్. ఓకే, చెప్పరా? సో ఇంకో లాస్ట్ ఆన్సర్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. particulars
అమౌంట్. సిఏ ప్రాఫిట్ తో స్టార్ట్ చేద్దాం. కాస్టింగ్ సార్. ఏదైనా చేయొచ్చు, ఇలా రూల్ ఏమీ లేదు. ఓకేనా? ఎస్ సార్. ఫస్ట్ కాస్టింగ్ ప్రాఫిట్. ఎంత కాస్టింగ్ ప్రాఫిట్? 3 lakhs సార్. నువ్వు ఎన్ని రీజన్స్ రాస్తావు? అల్టిమేట్ ఆన్సర్ మాత్రం ఏం కావాలి? ఫినాన్షియల్ అకౌంట్స్ ప్రాఫిట్ రావాలి. ఫినాన్షియల్ ప్రాఫిట్. ఓకేనా? సో కాస్టింగ్ ప్రాఫిట్ తో స్టార్ట్ అయ్యి ఫినాన్షియల్ ప్రాఫిట్ సంపాదించాలి. ఆన్సర్ ముందే తెలుసు, సో మీరు రికన్సిల్ చేయాలి. ఓకేనా? ఎస్ సార్. చెక్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్పెండిచర్ సైడ్ నుంచి వెళ్దాం. రా మెటీరియల్ కన్జ్యూమ్ ఇక్కడ 10 lakhs, ఇక్కడ 10 lakhs. రికన్సిలేషన్ ఉంటుందా? రాదు సార్. వేజెస్ ఇక్కడ 5 lakhs, ఇక్కడ 5 lakhs. రికన్సిలేషన్ ఉంటుందా? నో సార్. ఫ్యాక్టర్ ఇక్కడ 4,50,000, ఇక్కడ ఎంతనా? 5 lakhs సార్. సో ఫినాన్షియల్ బుక్స్ లో 4,50,000 ఎక్స్పెండిచర్ రాసావు, కాస్టింగ్ బుక్స్ లో 5 lakhs రాశావు. ఎక్స్పెండిచర్ ఎక్కువ ఎక్కడ రాశాను? కాస్టింగ్ బుక్స్ లో రాసాను సార్. ఎక్స్పెండిచర్ ఎక్కువ రాస్తే ప్రాఫిట్ ఏమవుద్ది? తగ్గిపోదు. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. కాస్టింగ్ ప్రాఫిట్ 3 lakhs కదా మనం స్టార్ట్ చేసాం, ఏమైంది ఇప్పుడు? 5 lakhs తగ్గింది. మా ఆన్సర్ రెస్పాండ్ అవ్వాలి. ఇంపార్టెంట్ థింగ్. ఎస్ సార్. కాస్టింగ్ బుక్స్ లో నాకు వచ్చిన 3 lakhs ప్రాఫిట్ లో ఎక్స్పెండిచర్ నేను ఎంత రాయడం వల్ల వచ్చింది? 5 lakhs. 5 lakhs. మరి అదే ఎస్ సార్. ఫినాన్షియల్ బుక్ లో ఎంత రాసావు ప్రాఫిట్? సార్ ఎక్స్పెండిచర్ 4,50,000 రాసాను సార్. అంటే ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎక్కువ రావడం వల్ల కాస్టింగ్ ప్రాఫిట్ తగ్గిపోయింది కదా. ఎస్ సార్. మరి ఇప్పుడు కాస్టింగ్ పెంచాలి ప్రాఫిట్ నుంచి ఫినాన్షియల్ ప్రాఫిట్ వెళ్ళాలంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి సార్. యాక్చువల్గా ఎందుకంటే 5 lakhs ఎక్స్పెండిచర్ కాదు 4,50,000 కావాలన్నాను. అప్పుడు రావాలి అంటే ప్రాఫిట్ ఏమవుద్ది? ఎక్స్పెండిచర్ తగ్గించాలంటే పెరుగుతుంది. పెరుగుతుంది. ఎస్. నేను రాస్తాను అడ్జస్ట్మెంట్స్. ఫస్ట్ పాయింట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఓవర్ అబ్జార్బ్డ్ అనొచ్చా? సింపుల్. ఎంత ఓవర్ Yes, sir. అబ్జార్బ్ అయినాయి? 50,000 సార్. ఓకేనా? సో దీనివల్ల కాస్టింగ్ ప్రాఫిట్ ఒకవేళ నిజంగా 4,50,000 రాసుంటే ప్రాఫిట్ పెరిగేది కదా. ఎస్ సార్. పెరిగి ఉంటే అప్పుడు రెండు ప్రాఫిట్స్ ఏమయ్యాయి? సేమ్ ఉన్నాయి. ఎస్ సార్. అదన్నమాట పాయింట్. రైట్, నెక్స్ట్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ సార్. సిమిలర్ 2,60,000 ఇక్కడ ఎంత ఉంది? 1,93,000 సార్. 193. ఇక్కడ నేను ఎక్స్పెన్సివ్ తక్కువ రాసాను, ఎక్కువ రాసాను సార్. తక్కువ రాసాను సార్. అంటే అండర్ అబ్జార్ప్షన్ కదా. ఎస్ సార్. తక్కువ రాస్తే కాస్టింగ్ ప్రాఫిట్ పెరిగిపోతే తగ్గిపోతా? ఎక్స్పెండిచర్ తక్కువ రాస్తే పెరుగుతుంది సార్. మరి పెరగకూడదు, ఎందుకంటే నేను కాస్టింగ్ నుంచి ఫినాన్షియల్ కి వెళ్ళాలి. అవునా కదా? ఎస్ సార్. అంటే ఇప్పుడు కాస్టింగ్ నుంచి ఫినాన్షియల్ కి వెళ్ళాలంటే నేను ఇంకా ఖర్చు పెంచాలి. 193 రాశాను, బట్ యాక్చువల్ గా ఎంత రాయాలి? 260 రాయాలి. 2,60,000. ఎస్ సార్. 193 260 కి డిఫరెన్స్ ఎంత? 67,000 సార్. 67,000 నేను డెబిట్ చేస్తే కాస్టింగ్ ప్రాఫిట్ ఏమవుద్ది? తగ్గుతుంది సార్. తగ్గుతుంది కదా. నేను అర్థమవుతుంది ఎస్ కదా. సార్. ఎస్ సార్. అండర్ అబ్జార్ప్షన్ ఎంత? 67,000 సార్. ఓకే, ఇది మైనస్, ఇది ప్లస్ కాదు మైనస్. ప్లస్ కి కామన్ సెన్స్ పెట్టి ఆలోచించాలి. అర్థమవుతుందా? ఎస్ సార్. ప్రాఫిట్ ఇక్కడ తగ్గాలా పెరగాల? తగ్గాలి సార్. ఎందుకంటే కాస్టింగ్ ప్రాఫిట్ లో ఎక్స్పెన్సివ్ 193 రాసాం, బట్ యాక్చువల్ గా 2,60,000 ఫినాన్షియల్ లో ఉంది. రెండు ప్రాఫిట్స్ మ్యాచ్ అవ్వాలంటే కాస్టింగ్ నుంచి ఫినాన్షియల్ కి వెళ్ళాలంటే కాస్టింగ్ ప్రాఫిట్ ని ఇంకా తగ్గించాలంటే ఎక్స్పెన్సివ్ పెంచితే కాస్టింగ్ ప్రాఫిట్ ఏమవుద్ది? ఆటోమేటిక్ గా తగ్గుతుంది సార్. తగ్గిస్తే ఆటోమేటిక్ గా రెండు ఈక్వల్ అవుతాయి. రికన్సిలేషన్ జరుగుతుంది. ఓకేనా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ 180 ఇక్కడ ఓవర్ అబ్జార్ప్షన్ చేసాం 2 lakhs. ఎస్ సార్. అంటే ప్రాఫిట్ ఏమైపోయింది? కాస్టింగ్ పెరిగింది సార్. తగ్గించాలి. కాస్ట్ 2 lakhs ఎక్స్పెండిచర్ రాయడం వల్ల కాస్టింగ్ ప్రాఫిట్ పెరిగిపోయింది. పెరిగిపోయిందా? తగ్గింది సార్. తగ్గింది సార్. ఎస్ సార్. 2 lakhs అక్కడ ఎంత ఉంది? 180 కదా ఫినాన్షియల్ లో. ఎస్ సార్. ఎస్ సార్. ఇదే పాయింట్ ఫినాన్షియల్ తో స్టార్ట్ చేస్తే వేరేలా ఆలోచించాలి. ఓకేనా? ఎస్ సార్. కాస్టింగ్ ప్రాఫిట్ గురించి స్టార్ట్ చేసాం. కాస్టింగ్ ప్రాఫిట్ ఏమైంది? సో కాస్టింగ్ ప్రాఫిట్ 2 lakhs ఎక్స్పెండిచర్ రాయడం వల్ల తగ్గింది 2 lakhs, బట్ యాక్చువల్ గా 180 తగ్గితే చాలు. అదే కాబట్టి ఏం చేయాలి? యాడ్ చేయాలి సార్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఓవర్ అబ్జార్బ్. ఓవర్ అబ్జార్ప్షన్ 20,000 సార్. యాడ్ చేయాలి. రైట్, నెక్స్ట్.
ఫినిష్డ్ గూడ్స్. ఇంకా ఉన్నాయి. గుడ్ విల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాం కదా, ఏదో ఒక సైడ్ నుంచి వెళ్ళాలమ్మా, సీక్వెన్స్ మిస్ అవ్వకూడదు. ఫస్ట్ ఫినాన్షియల్ నుంచి కాస్టింగ్ వెళ్తున్నాం, టిక్ మార్క్ పెట్టుకుంటున్నాం. ఎస్ సార్. నేను ఫినాన్షియల్ లో మెటీరియల్ రాశాను, వేజెస్ రాశాను, ఓవర్ హెడ్స్ 3 రాశాను. నెక్స్ట్ ఏముంది? గుడ్ విల్. గుడ్ విల్ ఇప్పుడు గుడ్ విల్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఉంది, అసలు కాస్టింగ్ లో ఉందా? ఉండొచ్చు సార్. లేదు. మరి ప్రాఫిట్ ఎక్కువ చూపిస్తుందా తక్కువ చూపిస్తుందా? నాకు ఎక్స్పెండిచర్ 0 రాశాను, 3 ఎక్కువ లక్షలు చూపిస్తుంది zero సార్. రాశాను. అప్పుడు ఏమవుతుంది? ప్రాఫిట్ పెరిగిపోయింది. ఎస్ సార్. ఏం చేయాలి? నేను ఈక్వల్ చేయాలంటే తగ్గించాలి సార్. గుడ్ విల్ లెస్ రిటర్న్ ఆఫ్. 2 lakhs మైనస్. ఎస్ సార్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా సేమ్ ప్రొసీజర్ అంతే కదా? ఎస్ సార్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 2 lakhs, సారీ 20,000 సార్. ఓకే, 20 మైనస్ అయిపోయింది. సో డెబిట్ సైడ్ అయిపోయినా, క్రెడిట్ సైడ్ సేల్స్ సేమ్ నానా, ఓకేనా? ఎస్ సార్. ఫినిష్ స్టాక్ వాల్యూ డబ్ల్యూఏపీ సేమ్ నానా, బట్ Finished స్టాక్ stock. క్లోజింగ్ స్టాక్ 1,50,000 ఇక్కడ అంటారా? 1,23,000 మానసా ఓకేనా? sir. కనబడుతుందా? ఎస్ సార్. అప్పుడు నువ్వు చెప్పు, క్లోజింగ్ స్టాక్ అనేది పిఎన్ లేకుండా క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్? క్రెడిట్ సైడ్ సార్. క్రెడిట్ సైడ్ గురించి అంటే ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాం. క్లోజింగ్ స్టాక్ అంటే ఇన్కమ్, ఓపెనింగ్ స్టాక్ అంటే డెబిట్ కాబట్టి ఎక్స్పెండిచర్. సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి. ఎస్ సార్. ఎస్ సార్. ఆ క్రెడిట్ సైడ్ కాస్ట్ షీట్ లో ఎంత రాసాం? 1,23,000 సార్. ఫినాన్షియల్ బుక్స్ లో ఎంత రాసాం? 1,50,000 సార్. అంటే కాస్టింగ్ లో ప్రాఫిట్ తక్కువ రాసా ఎక్కువ రాసావా? తక్కువ రాశాను సార్. తక్కువ రాసాం. మరి ఫినాన్షియల్ కి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని యాడ్ చేయాలి సార్. అంతే. ఫినిష్డ్ గూడ్స్ అండర్ వాల్యూడ్, ఓకేనా? ఎస్ సార్. ఎంత డిఫరెన్స్? 27,000 సార్. చెక్ ఇది కూడా అయిపోయింది. ఇంకా దీనిలో చెక్ చేసుకుంటే అన్ని అయిపోయలేవా? అన్ని ఐటమ్స్ అయిపోయలేవా? అయిపోయాయి. అన్ని ట్రాన్సాక్షన్ కి టిక్ మార్క్ వచ్చేసింది. టిక్ మార్క్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కంపేర్ చేసుకోవచ్చు. సో చెక్ చేయ ఆన్సర్ వస్తుందా లేదా అనేది చూడు. 3 lakhs కి +50 +20 +27 ఇది ప్లస్ నాన్న, మైనస్ 67 2 lakhs 20,000 మైనస్ 1,10,000 ఆన్సర్ వచ్చింది. ఎస్ సార్. అర్థమైందా నాన్న? అర్థమైంది సార్. ఎగ్జామ్ ని క్వశ్చన్ ఎన్ని మార్క్స్ కి? 20 మార్క్స్. 15 to 20 ఎన్ని మార్క్స్ కి అడగచ్చు, ఎందుకంటే అన్ని అడిగాడు కాబట్టి క్వశ్చన్ లో. ఇదే క్వశ్చన్ ఈ ప్రాఫిట్ రిలేటివ్ చెప్పేసాను, లైక్ ప్రాఫిట్ యాజ్ పర్ ది ఫినాన్స్ రికార్డ్స్ 110, ప్రాఫిట్స్ యాజ్ పర్ ది కాస్టింగ్ రికార్డ్స్ 3 lakhs అని చెప్పేసి, లేదా 2 స్టేట్మెంట్స్ వాడే ఇచ్చేసి ఏది కన్సిల్ చేయమని. ఎస్ సార్. అలా కూడా చేయొచ్చా లేదా నాన్న? చేయొచ్చు సార్. అప్పుడు రికన్సిలేషన్ ఒకటి అడిగితే 5 marks 8 marks అడుగుతారు. ఓకేనా? ఓకే సార్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు సమలో. క్వశ్చన్ నెంబర్ 6 కంప్లీటెడ్. రైట్, ఇప్పుడు దీని మీద క్వశ్చన్ అడుగుతాను. దిలీప్. ఎస్ సార్. దిలీప్, ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఈ వాలెట్స్ అన్ని కూడా నేను అబ్జర్వ్ చేశాను కదా. ఎస్ సార్. ఈ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ కూడా ఈ లాస్ట్ లో ఉన్న ప్రాఫిట్ ని అడ్జస్ట్ చేస్తాను అనుకో. మళ్ళీ చెప్పండి సార్. అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఉందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఫ్యాక్టరీ వాలెట్స్ ఉంది, నువ్వు ఎంత రాసావు కాస్టింగ్ లో? కాస్టింగ్ ఇక్కడ ఉంది, స్క్రీన్ మీద పెట్టాను అందుకనే. 5 lakhs సార్. ఫినాన్షియల్ బుక్స్ లో ఎంత ఉంది ఫ్యాక్టరీ వాలెట్స్? 4,50,000. అంటే ఓవర్ అబ్జార్ప్షన్ చేసావా లేదా? ఎస్ సార్. ఓవర్ అబ్జార్బ్ చేస్తే ఓకేనా? ఎస్ సార్. అని కాస్టింగ్ పేమెంట్ లో ఆ డిఫరెన్స్ నేను 50,000 ని ఎస్ సార్. రాస్తానా రాయనా? కాస్టింగ్ పేమెంట్ లో రాస్తాం సార్. ఓవర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ పేమెంట్ ఎట్లా రాస్తానా? క్రెడిట్ సైడ్. ఎస్ సార్. అవునా కదా? ఎస్ సార్. అలా రాసేసాను అనుకో, ఇప్పుడు 2 lakhs కాస్త, సారీ 3 lakhs ప్రాఫిట్ కాస్త ఏమవుతుంది? 3,50,000 అవుతుంది. ఎస్ సార్. అంతే కదా? ఎస్ సార్. ఇది ఎక్కడైనా అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ ని కాస్ట్ షీట్ లో అడ్జస్ట్ చేద్దానా? చేయలేదు సార్. మరి అది చేస్తే కాస్టింగ్ పిఎండ్ఎల్ లో ఆ 3 lakhs కాస్త ఓవర్ అబ్జార్ప్షన్ కాబట్టి ఇంకో 50,000 పెరిగి ఎంత అవుతుంది? 3,50,000. $50,000. ఎస్ సార్. అవును కదా? ఎస్ సార్.
అది చేసేస్తే అప్పుడు ఇక్కడ నేను అన్న రికన్సిలేషన్ లో మళ్ళీ రాయాలా? లేదు సార్ అవసరం లేదు. రాయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ 3 నుంచి 50 పెంచింది దేనికి? ఓవర్ అబ్జర్వ్డ్. ఓవర్ అబ్జార్ప్షన్ వాడు అడ్జస్ట్ చేయలేదు కాబట్టి. ఎస్ సార్. సింగిల్ ప్రికాషన్ అడ్జస్ట్ చేస్తానని చెప్పాడు అనుకో, అప్పుడు ఇంకా అది స్టేట్మెంట్ లో అది ఇంకా రాదు. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. అర్థమైందని ఏం చెప్పాను? ఇదే సిచ్యువేషన్ అడ్మినిస్ట్రేటివ్ వర్డ్స్ కి అప్లై అవుద్ది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వర్డ్స్ కి అప్లై అవుద్ది. రైట్? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. రైట్ నాన్న, థ్యాంక్ యూ. సో దిలీప్, మరి క్వశ్చన్ నెంబర్ 7 సాల్వ్ చేద్దామా? ఎస్ సార్. సో క్వశ్చన్ నెంబర్ 7. సో క్వశ్చన్ నెంబర్ 7 లో అబ్జర్వ్ చేయాలి. Following are the figures extracted from the cost ledger of a manufacturing unit. Now అబ్జర్వ్ చేశారు డేటాలో స్టోర్స్ అని ఓపెనింగ్ బ్యాలెన్స్, పర్చేజెస్, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ WIP, ఇష్యూ టు WIP, ఇష్యూ టు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, సోల్డ్ యాజ్ ఎ స్పెషల్ కేస్ అట్ కాస్ట్, షార్టేజ్ ఇన్ ఇయర్, ఇలా డేటా ఇస్తాను అన్న. ఇదంతా రికార్డింగ్స్ కోసం. ఈ ప్రొసీజర్ లో రికార్డ్ చేసేది ఏ సిస్టమ్ లో? కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ లో. ఎస్ సార్. అంటే వీడు ఇచ్చిన డేటా నుంచి నేను ఏం ప్రిపేర్ చేయగలను? కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయగలనా? నో సార్. కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ప్రిపేర్ చేసి కాస్టింగ్ పిఎన్ లో ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోగలను. ఎస్ సార్. అలాగే WIP ఇచ్చానన్నా, ఓపెనింగ్ WIP, లేబర్ కాస్ట్ ఛార్జ్, ఓవర్ కాస్ట్ ఛార్జ్, క్లోజింగ్, ఓకేనా? ఎస్ సార్. అలాగే ఫినిషియల్ పార్ట్స్ కూడా ఇచ్చాడు. ఎంటైర్ అవుట్పుట్ ఈస్ సోల్డ్ at 10% ప్రాఫిట్ ఆన్ యాక్చువల్ కాస్ట్ ఫ్రమ్ WIP. ఎస్ సార్. Others లో wages for the period 35, overhead expense incurred is 1,25,000. Ascertain the profit as per the financial account and the cost account and reconcile. Okay, Nana? ఎస్ సార్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకు కొంచెం టైం తీసుకుంటుంది. టైం ఉందా? 1 hour, half an hour ఉంది. సో లెడ్జర్స్ ప్రిపేర్ చేయాలన్నా, సో కొంచెం టైం తీసుకుంటుంది. సో మనం ఈ సమ్ ని తర్వాత చేద్దాం. దిలీప్, క్వశ్చన్ నెంబర్ 8 చూడు. ఎస్ సార్. 7 మనం నెక్స్ట్ క్లాస్ నుంచి చేద్దాం. ఓకేనా? ఓకే. కాస్ట్ లెడ్జర్స్ ప్రిపేర్ చేయాలి, అకౌంట్స్ ఓపెన్ చేసి అన్ని రాసి కొంచెం టైం తీసుకుంటే మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. The following figures have been extracted from the financial accounts of the manufacturing company for the first year of operation. ఇవన్నీ ఫినాన్షియల్ రికార్డ్స్. ఎస్ సార్. Cost accounts of the same period reveal that direct material consumption was 56 lakhs. Factory overheads recorded 20% of the prime cost. Admin overhead recorded 6 per unit. Selling overhead 8 per unit. Prepare the cost P&L profit and loss account both as per financial records and cost records and reconcile them. ఈ క్వశ్చన్ ఎక్కడ ఉంది? ఎక్కడ చూసాం? సిమిలర్ క్వశ్చన్ కదా అన్న? ఎస్ సార్. ఎక్కడ చేసాం? ఆల్రెడీ ఇలిస్ట్రేషన్ 6. అప్పుడేగా చేసాం. సేమ్ Yes, sir. పాయింట్ చేయాలి. ఇది వర్క్ చేస్తారా? ఎస్ సార్. వర్క్ చేయాలని తెలియదు. ఏమైనా డౌట్ ఉందా సెంటెన్స్ లో? లేదు సార్. రైట్, ఇది మీరు వర్క్ చేయండి. సో ఇలిస్ట్రేషన్ లో ఒక క్వశ్చన్ పెండింగ్ ఉందని అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ కి వెళ్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్ లో కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడు. క్వశ్చన్ నెంబర్ 5. దిలీప్, నువ్వు క్వశ్చన్ చదువుతున్నప్పుడు నీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా అడుగునా. అర్థమవుతుంది? ఎందుకంటే క్వశ్చన్ ఈజీగా ఉంటే నేను ఏం చేస్తాను? వర్క్ ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. Question number 5 చూడు. The following information is available from the financial books of the company. Has a normal processing capacity of 60,000 units for the year ending 31st March 2020. Normal production capacity is 60,000 units. Okay na? Yes, sir. Capacity. Gurtunda, not is a normal capacity. కెపాసిటీ, కాన్సెప్ట్ ఆఫ్ కెపాసిటీ అని 3 రకాలు నేర్చుకుంటూ పేర్లు చెప్తాను, గుర్తెచ్చుకో. ఫస్ట్ పేరు ఏంటి? థియరిటికల్ కెపాసిటీ ఆర్ రేటెడ్ కెపాసిటీ అంట. అవునా? అంటే ఏంటి? మాక్సిమం ఎన్ని ప్రొడ్యూస్ చేయగలం, దాన్ని ఏమంటాం? థియరిటికల్ కెపాసిటీ. రెండోది ప్రాక్టికల్ కెపాసిటీ. ప్రాక్టికల్ కెపాసిటీ అంటే ఏంటి? ప్రాక్టికల్ అంటే కొన్ని నార్మల్ మెయింటెనెన్స్ జరుగుతుంది, ఆ టైంలో మనం ప్రొడ్యూస్ చేయలేము కాబట్టి ఆ టైం తీసేసి నార్మల్ ఐడిల్ టైం అంటాం. తీసేసి మాట్లాడితే దాన్ని ఏమంటాం? ప్రాక్టికల్ కెపాసిటీ. అంతే కదా? ప్రాక్టికల్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్నే మనం నార్మల్ కెపాసిటీ కింద కన్సిడర్ చేస్తాం. అంటే జరిగేది మాట. అది కాకుండా నేను యాక్చువల్ గా ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటుంది కదా, నేను అనుకున్న దానికన్నా జరిగితే అది నార్మల్ రీజన్ కాదు కదా.
అబ్నార్మల్ ఐడియల్ కెపాసిటీ. డిఫరెన్స్ ఏమంటే అబ్నార్మల్ ఐడియల్ కెపాసిటీ గుర్తుందా? గుర్తుంది సార్. దాన్ని యాక్చువల్ కెపాసిటీ కంపేర్ చేస్తాం. సో ఇక్కడ ఆర్గనైజేషన్ కస్టమర్ కి చార్జ్ చేయడానికి ఉపయోగించే కెపాసిటీ ఏంటి? 60,000. ఎస్ సార్. ప్రీ డిటర్మైన్డ్ రేట్ లో కెపాసిటీ అనేది న్యూమరేటరా డినామినేటరా? డినామినేటర్ సార్. డినామినేటర్. ఓకే కదా, ఇదంతా క్లియర్ కదా? ఎస్ సార్. రైట్ అన్న. సో యాక్చువల్ సేల్ 1 lakh జరిగిందంటే 50,000 యూనిట్స్. నో ఓపెనింగ్ స్టాక్, క్లోజ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్. ఓపెనింగ్ స్టాక్, క్లోజ్ స్టాక్ లేదంట. అంటే కెపాసిటీ కన్నా నువ్వు తక్కువ ప్రొడ్యూస్ చేసావా, ఎక్కువ ప్రొడ్యూస్ చేసావా? దిలీప్, ఎస్ సార్. ప్రొడక్షన్ 60,000 ప్లాన్డ్ కదా అది, ఎస్ సార్. కానీ యాక్చువల్ గా ఎన్ని ప్రొడ్యూస్ చేసాం? 50,000. 50. ఎందుకంటే సేల్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్షన్. వై? బికాస్ దేర్ ఇస్ నో స్టాక్స్. ఎస్ సార్. సో కాబట్టి ఇది అనుకున్న దానికన్నా తగ్గింది నాన్న. అంటే ఖచ్చితంగా అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ జరిగే ఛాన్స్ ఉంటుందా లేదా? ఉంటుంది సార్. ఉంటుంది కదా, ఎందుకంటే కస్టమర్ కి 60,000 బేస్ లో ఓవర్ హెడ్ ని చార్జ్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ యాక్చువల్ గా ప్రొడ్యూస్ చేసింది కేవలం 50,000. వేరియేషన్ ఉంటుంది. ఓవర్ హెడ్ ఎస్టిమేషన్ అమౌంట్ లో డిఫరెన్స్ ఉన్నా వేరియేషన్ ఉంటుంది. 2 రీజన్స్ వల్ల వేరియేషన్ ఉంటుంది. అవునా కదా? ఎస్ సార్. డైరెక్ట్ మెటీరియల్ అండ్ డైరెక్ట్ వేజెస్ కాస్ట్ ఇచ్చాడు రెస్పెక్టివ్లీ. యాక్చువల్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు 60% వరకు ఫిక్స్డ్ అంట. ఓకే. ఎస్ సార్. Actual administrative expense related to production activities are 45,000, which is completely fixed anta. Actual selling and distribution charges 40% are fixed anta. Interest and dividend received fixed. So we are required to find out the profit as per the financial books, prepare the cost sheet and ascertain the profit as per the cost accounts. Assuming that the indirect expenses are absorbed on the basis of normal production capacity. Prepare a statement reconciling the profits to the financial and cost books. Okay, Nana? ఎస్ సార్. చేద్దాం నాన్న దిలీప్ ఈ క్వశ్చన్ మనం. ఓకే సార్. వర్క్ అది చేయాలి కూడా. ఓకేనా? ఓకే సార్. సో ప్రతి సెంటెన్స్ నేను అడుగుతాను, నువ్వు ఒక్కొక్క సెంటెన్స్ చదివి నాకు గుర్తు చేసి చెప్పాలి. రైట్? ఎస్ సార్. సో సాల్వ్ చేయాలంటే ఇక్కడ 2 ప్రాఫిట్స్ తయారు చేయాలని ఫస్ట్ వర్కింగ్ నోట్ ఏంటి? ఫైనాన్షియల్ ప్రాఫిట్స్. ఓకేనా? క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ యాజ్ పర్ ది ఫినాన్షియల్ బుక్స్. చూడు, నేను ఒక్కొక్క సెంటెన్స్ చదివి ఫినాన్షియల్ బుక్స్ లో రాద్దామా లేదా కాస్టింగ్ బుక్స్ నువ్వు చెప్తే నేను రాసేస్తాను. ఎస్ సార్. ఫస్ట్ సెంటెన్స్ ఏముంది? సేల్స్ సార్. సేల్స్ రాయాలా లేదా ఇక్కడ? రాయాలి సార్. ఎంత సేల్స్? 10 lakhs. ఎన్ని యూనిట్స్? 50,000. ఓకే, సేల్స్ 10 lakhs. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్. There was no opening and closing stock లేదన్నమాట సార్. దానికి ఏముండదు. నెక్స్ట్ సెంటెన్స్. డైరెక్ట్ మెటీరియల్ 5 lakhs. డైరెక్ట్ మెటీరియల్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? ఓపెన్ స్టాక్, క్లోజ్ స్టాక్? నో సార్. అంటే అప్పుడు అది ఇచ్చినేమో డైరెక్ట్ మెటీరియల్ కన్స్యూమర్స్. కన్స్యూమ్డ్ ఎంత? 5 lakhs. 5 lakhs. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్. డైరెక్ట్ వేజెస్ 2,50,000. టు డైరెక్ట్ వేజెస్ 2,50,000. 50,000. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్. యాక్చువల్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఫర్ 1,50,000. యాక్చువల్ గా రాస్తాం ఫినాన్షియల్ బుక్స్ లో. ఎస్ సార్. ఎంత రానా? 1,50,000. 1,50,000 కంప్లీట్ చేసేయగలమా నాన్న? హాఫ్ అవర్ టైం ఉంది మనకి. 20 minutes ఉంది. 25 minutes కంప్లీట్ చేయాలి దిలీప్. ఓకేనా? ఎస్ సార్. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 45,000. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 45,000 నాతో పాటు చేసేనా? రైట్, నెక్స్ట్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 30,000. ఇవన్నీ కూడా యాక్చువల్ ఇంకడా కదా? యాక్చువల్. 30,000 నేనా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్. ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్ రిసీవ్ 15,000. ఇన్కమ్ క్రెడిట్ సైడ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్. ఓకేనా? ఎస్ సార్. ఎంత అన్న? 15,000. 15. ఎస్ సార్. ఓకే, అంతే సార్. అయిపోయింది. ఇంకేం లేవా? లేవు సార్. దీని నుంచి ప్రాఫిట్ 10,15,000 లో నుంచి ఇవన్నీ మైనస్ చేయనా? $40,000. 40,000 అంతేనా? ఎస్ సార్. Net profit is 40,000 as per the financial books. Right, the next thing that is working note number 2. Cost sheets. Calculation of profit
యాజ్ పర్ కాస్ట్ రికార్డ్స్, దట్ ఈస్ కాస్ట్ షీట్ ప్రిపరేషన్. చెప్పానన్న. డైరెక్ట్ మెటీరియల్స్. కన్జ్యూమ్డ్. సో ఇక్కడ కన్జ్యూమ్డ్ వేరు, అక్కడ కన్జ్యూమ్డ్ వేరు అని క్వశ్చన్ ఏమైనా డిఫరెన్సియేషన్ చెప్పాడా? లేదు సార్, అంటే అప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ? సేమ్ తీసుకోవాలి. తీసుకుంటాం. రైట్. నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్. 2,15,000. ఏమి చెప్పకపోతే సేమ్ తీసుకుంటాను అని చెప్తే నువ్వే వెరిఫై చేసి చెప్పాలి. క్వశ్చన్ చూడట్లేదు, అర్థమవుతుందా? ఎస్ సార్. నెక్స్ట్ 20 కలిపేసి ఏముంటుందని? ప్రైమ్ కాస్ట్. 7,50,000 ప్రైమ్ కాస్ట్. రైట్. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ సార్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఓకే, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఇక్కడ ఏమి ఇచ్చారో అది తీసుకుంటామా? నో సార్. అబ్జార్ప్షన్ హింట్ ఇచ్చారా? హింట్ ఇచ్చాడు సార్. ఏమి ఇచ్చారు హింట్? 60% ఫిక్స్డ్ అన్నారు సార్. ఫిక్స్డ్ 60%, అంటే 1,50,000 లో ఫిక్స్డ్ వేరియబుల్ ఉంటాయి. ఎస్ సార్. ఆ విషయం చెప్తాడు, అంతే కదా? ఎస్ సార్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నన్ను. ఫ్యాక్టరీ వాలెట్స్ లో 2 పార్ట్స్ ఉన్నాయని చెప్తాను. ఒకటి వేరియబుల్, ఉండదు ఏంటన్నా ఫిక్స్డ్. ఫిక్స్డ్ సార్. వేరియబుల్ అంటే అది యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తే దానికే అవుతుందా, ప్రొడ్యూస్ చేస్తే చెప్పేది అయిపోతా? ఎన్ని ప్రొడ్యూస్ చేస్తే అన్నిటి. ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాను? 50,000 సార్. రైట్. 50,000 యూనిట్స్. ఎస్ సార్. దిస్ ఈస్ ఫర్ 50,000 యూనిట్స్. ఆ వాల్యూ ఎంత అంటే ఫ్యాక్టరీ వాలెట్స్ ఇంకర్డ్ ఎంత? 1,50,000. చాలా ఎంత పర్సెంటేజ్ వేరియబుల్? 40% సార్. 40 వేరియబుల్, 60 ఫిక్స్డ్. ఎస్ సార్. 40% అంటే ఎంత? 60,000. 60. దీనిలో నువ్వేమి మార్పులు చేయకుండా వేరియబుల్ అంటే ప్రొడక్షన్ తో పాటు యాక్చువల్ గా తెలుస్తుంది కాబట్టి ఎంత తెలిస్తే అంత కస్టమర్ కి ఏం చేస్తాం? చార్జ్ చేస్తాం. అనేది యాక్చువల్ కదా సార్. యాక్చువల్, బట్ వేరియబుల్ ఆల్రెడీ యాక్చువల్ తీసుకుంటాం, బట్ ఫిక్స్డ్ ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తాం. ఓకే సార్. నన్ను వేరియబుల్ అంటే నన్ను ఓవర్ హెడ్ లో ఎప్పుడైనా అబ్జార్ప్షన్ అనేది వేరియబుల్ కూడా అబ్జర్వ్ చేసాం కదా. ఎస్ సార్. వేరియబుల్ అనేది ఎప్పుడు తెలిసిపోద్ది నాకు. వేరియబుల్ Okay. అంటే అసలు వాలెట్స్ అన్ని కూడా వేరియబుల్ ఉండవు జనరల్ గా, అంటే ప్రొడక్షన్ రిటర్నింగ్ అవ్వవు. ఎస్ సార్. అవ్వు కాబట్టి జనరల్ గా మనం ఏం చేస్తాం? అబ్జర్వ్ చేస్తాం. ఎస్ సార్. కానీ ఒకవేళ వాటిల్లో కూడా ఇది ప్రొడక్షన్ యాక్టివిటీ స్పెసిఫిక్ గా ప్రొడ్యూస్ అయ్యేబట్టి ఖర్చు అవుద్ది, ప్రొడ్యూస్ అవ్వకపోతే ఇది అవ్వదు అని నీకు తెలిసింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చెయ్యం కదా. అది చెప్పండి. చెయ్యం కదా. ఇప్పుడు డైరెక్ట్ మెటీరియల్ ఉంది, నీకు ఎందుకు తెలిసింది? అబ్జర్వ్ ఎందుకు చేయట్లేదు? జరిగింది కాబట్టి అది. ఎందుకు ఇంకా అయింది. ఎంత ఖర్చు అవుతుందో తెలుసు కాబట్టి. ఎస్ సార్. వేజెస్ ఎన్ని యూనిట్స్ ప్రొడక్షన్ కి ఎంత లేబర్ పని చేశారో తెలుసు కాబట్టి చెయ్యం, యాక్చువల్ తీసుకున్నాం. ఎస్ సార్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ వేరియబుల్ అన్నాడంటే దాని అర్థం ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసామో దానికి ఎంత అయిందో ఓవర్ హెడ్ ఎగ్జాక్ట్ గా తెలుసు అంట. తెలిసినప్పుడు ఏం చేస్తాం? ఇన్కర్ అయింది తీసుకుంటాం సార్. ఒకవేళ తెలియనప్పుడు ఎంత పీరియడ్ తర్వాత తెలుస్తుంది, ముందే తెలియదు, అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసుకుంటే వెళ్తాను. అర్థమవుతుందా నేను చెప్తున్నాను? ఎస్ సార్. ఫిక్స్డ్ మనం అన్ని ఫిక్స్డ్ అజంప్షన్ తో మనం వెళ్తాం. ఇప్పుడు 1,50,000 లో అయినా ఎస్ సార్. 1,50,000 ఓవర్ హెడ్ ప్లాన్ చేసాక ముందే ఫిక్స్డ్. ఎస్ సార్. చాలా 60% ప్లాన్ చేసాం అంటే ఎంత? 90,000 సార్. 90,000 నేను ఎన్ని యూనిట్స్ లో కూడా అబ్జర్వ్ చేద్దాం అనుకుంటా? డివైడ్ బై 60,000 చేయాలి. ఇది ప్రీ డిటర్మైన్డ్ రేట్. ఎస్ సార్. ఇంటూ ఫార్ములా అంటే యాక్చువల్ బేసిస్. యాక్చువల్ గా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను? 50,000 సార్. అయిపోయింది. యాక్చువల్ బేస్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్. ఎస్. ఇక్కడ అజంప్షన్ ఏంటంటే 90,000 ప్లాన్డ్ కూడా సేమ్ అని ఉంచుకున్నారు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి. ఇచ్చేటప్పుడు ఏమైనా వేరేది ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు కాబట్టి. లేకపోతే రెండు సేమ్ కాదు, డిఫరెంట్ అంటే డిఫరెంట్ తీసుకుని డిఫరెంట్ రేట్ కనుక్కుంటాం. ఓకేనా? మా అర్థమైందేనా? అర్థమైంది సార్. 90,000 డివైడ్ బై 60,000 ఇంటూ 50,000. 75,000 సార్. అబ్జర్ప్షన్ ఫార్ములా రాశాను నేను, కొత్తది రాయలేదు. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ అబ్జర్ప్షన్? ప్రీడిటర్మైన్డ్ యాక్చువల్ బేసిస్ ఇంటూ ప్రీడిటర్మైన్డ్ రేట్. ప్రీ డిటర్మైన్డ్ రేట్ కట్టాలంటే బడ్జెట్ కావాలంటే బడ్జెట్ బేసిస్ కావాలి. రెండిట్లో ఏమి ఇచ్చాడు? ఇచ్చాడు సార్. అంటే బడ్జెటెడ్ బేస్ ఇచ్చాడు, బడ్జెటెడ్ వాలెట్ చెప్పలే. ఫిక్స్డ్ నేచర్ ఎంత అది ఫైన్ చేస్తాం. ఓకేనా? ఎస్ సార్. రైట్ అన్న. టోటల్ ఇస్ కాల్డ్ గ్రాస్ వర్క్స్ కాస్ట్. డౌట్ ఉంటే అడిగినా. ఎస్ సార్. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది. ఇది చాలా ప్రమాదం. ఇది చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ సార్. ఎస్ సార్. కాన్సన్ట్రేట్ చేస్తే మీనింగ్ అర్థమైపోతుంది. అది కష్టం. 8,85,000. ఎస్ సార్. రైట్. సో WAP డేటా ఉందా అసలు క్వశ్చన్ లో?
ఏమి ఇవ్వలేదు సార్. అంటే దాని GWC is equals to NWC, నెట్వర్క్ కాస్ట్ ఆర్ వర్క్స్ sir. కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్. ఓకేనా? ఎస్ సార్. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అయిపోయింది. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ అని చెప్పాడా? చెప్పండి. ఎస్ సార్. ఏం చెప్పాడు? 45,000 which are completely fixed. Administrative overheads related to with production activities are 45,000 which are completely fixed. Fixed. మరి దీని అబ్జార్ప్షన్ ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ కదా? ఎస్ సార్. అర్థమవుతుందని చెప్పాను. అర్థమైంది సార్. ఏదైనా సేమ్ ప్రొసీజర్ నా. సో ఎక్కడ నేను చెప్పలేదు కదా, చూడు ఇక్కడ చెప్పాడు, చూడు సెంటెన్స్ బి పాయింట్ లో చూడు, కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ బి పాయింట్ లో చెప్పాడు, అస్యూమింగ్ దట్ ద ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దట్ మీన్స్ ఓవర్హెడ్స్ ఆర్ అబ్జార్బ్డ్ ఆన్ ది బేస్ ఆఫ్ నార్మల్ ప్రొడక్షన్ కెపాసిటీ. అది ఓన్లీ ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ కి అడ్మినిస్ట్రేటివ్ ఫీస్ వాళ్ళకి కాదు అని ఏం చెప్పాడు ఎక్కడైనా? లేదు సార్. అంటే అన్నిటికీ ఒకటే ప్రొసీజర్ అప్లై చేయాలి కదా ఇప్పుడు మనం. ఎస్ సార్. అది చేసేద్దాం. ట్రై చేయ. ఇప్పుడు మరి దీనిలో అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, దీనిలో కూడా వేరియబుల్ ఫిక్స్డ్. వాట్ ఇస్ ద వేరియబుల్? వేరియబుల్ లేదు సార్, ఫిక్స్డ్. అంతా ఫిక్స్డేనా? ఎస్ సార్. వెరీ గుడ్. సారీ. అయితే అడ్మినిస్ట్రేటివ్ ఫిక్స్డ్ కి ప్రొసీజర్ ఎంత ఉన్న వాల్యూ? 45,000. సో అస్యూమింగ్ యాక్చువల్ అండ్ బడ్జెటెడ్ ఆర్ సేమ్, డివిజన్ 60,000. 60,000 ఇంటూ 50,000. మా ప్రపోర్షనేట్ గా ఏం కట్టట్లేదా? ఫార్ములా అది. ఎస్ సార్. ఏం ఫార్ములా? బడ్జెట్ ప్రీడిటర్మైన్డ్ రేట్. ఫార్ములా ఎస్. రైట్. యాక్చువల్ బేస్ ఇంటూ ప్రీడిటర్మైన్డ్ రేట్. చాలా మంది పిల్లలు ఇంకా దీని ప్రపోర్షన్ ఎందుకు కట్టాలి? అంతే కదా, ఎస్ సార్. ప్రొసీజర్ లో వెళ్ళాలి. సో ఎంత అవుతుంది వాల్యూ? 37,500. డౌట్ వస్తే అడుగు, నన్ను చెప్తాను. మళ్ళీ అవసరమైతే రెండోసారి మళ్ళీ మొత్తం మోడల్ కంపెనీ అంతా చెప్తాను. రైట్. ఎంత అవుతుంది? 9,22,500. 9,22,500. రైట్. నెక్స్ట్ దీన్ని ఏమంటాం? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సార్. ప్రొడక్షన్ యూనిట్స్ కూడా సిమిలర్ నాన్న కదా. ఎస్ సార్. స్టాక్ కూడా లేదు అంటే ఇది ఏమవుతుంది? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. ఇట్ విల్ బి ఈక్వల్స్ టు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓవర్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ లో కూడా ఉన్నాయా వేరియబుల్ ఫిక్స్డ్? ఉన్నాయి సార్. ఎంత? 60% వేరియబుల్ సార్, 18,000. 30,000 లో 60% 18,000 వేరియబుల్. ఎస్ సార్. ఓకే. మిగిలిన 12,000 ఫిక్స్డా? ఎస్ సార్. 12,000 డివైడ్ బై 60,000 ఇంటూ 50,000 ఎంత అవుతుంది? 10,000 సార్. 10,000 అయిపోయిందా? ఇదేంటిది ఇప్పుడు? ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్. సేల్స్. 9,50,500 అంతేనా? అంతే కదా. ఎస్ సార్. ఇట్ ఇస్ కంపేర్డ్ విత్ సేల్. వాట్ ఇస్ ద సేల్? 10 lakhs సార్. సో దెన్ వాట్ ఇస్ ద ప్రాఫిట్? 4,49,500. 49,500 అయిపోయింది. రెండు ప్రాఫిట్స్ కూడా కనుక్కున్నాను. ఏమైనా డౌట్ ఉందో ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ లో చూసుకో ఒకసారి. దిలీప్ లేదు సార్. అర్థమైంది కదా ఇప్పుడు? ఎస్ సార్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మరి రికన్సిలియేషన్ స్టేట్మెంట్ తయారు చేసేద్దామా? ఎస్. రైట్. రికన్సిలియేషన్ స్టేట్మెంట్ థర్డ్ పాయింట్ చూసి జాగ్రత్తగా పర్టికులర్స్ అమౌంట్. ఓకేనా? ఒక్కొక్క పాయింట్ చేద్దాం. నా ఎస్ సార్. చెక్ చేద్దాం. ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్తాం మనం? ఫినాన్షియల్ నుంచి వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు. నాట్ అట్ ఆల్ ఎన్ ఇష్యూ. అవునా కదా? ఎస్ సార్. సో లెట్ us స్టార్ట్ విత్ లాస్ట్ టైం కాస్టింగ్ ప్రాఫిట్ నుంచి చేసాం కదా సమ్ము. ఎస్ సార్. ఇప్పుడు ఏం చేద్దాం? ఫినాన్షియల్ ప్రాఫిట్స్. వెరీ గుడ్. ఫినాన్షియల్ ప్రాఫిట్ నుంచి తీసుకున్నాను. ఎంత ఉంది ఫినాన్షియల్ ప్రాఫిట్? 40,000 సార్. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దాం. ఎస్ సార్. అడ్జస్ట్మెంట్స్. రైట్. ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇక్కడ 5 lakhs, ఇక్కడ 5 lakhs, 2,50,000 ఇక్కడ 2,50,000, ఇక్కడ 2,50,000. నో అడ్జస్ట్మెంట్స్ కదా. ఎస్ సార్. ఇక్కడ 1,50,000 ఇక్కడ ఎంతనా? 1,35,000. ఎస్ సార్. రైట్. అప్పుడు చూడు ఫినాన్షియల్ ప్రాఫిట్ 40,000, 1,50,000 ఎక్స్పెండిచర్ రాయడం వల్ల వచ్చింది. ఎస్ సార్. కానీ యాక్చువల్ గా కాస్టింగ్ లో ఎంత ఉంది? కాస్టింగ్ ప్రాఫిట్. 35 రాసాం. ఎస్ సార్. అంటే 15,000 ఇక్కడ ఎక్కువ రాస్తాం కదా నాన్న. ఎస్ సార్. రెండు ప్రాఫిట్స్ సేమ్ అవ్వాలంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి సార్. యాడ్ చేయాలా? ఎస్ సార్. ఎక్స్పెండిచర్ ఎక్కువ రాయడం వల్ల ప్రాఫిట్ తగ్గిపోయింది. సో మరి ఈక్వల్ చేయాలి, యాడ్ చేయాలి. ఎస్ సార్. ఇంకా సింపుల్ గా చూడు. ఇది అండర్ అబ్జర్ప్షన్, ఓవర్ అబ్జర్ప్షన్? అండర్ అబ్జార్ప్షన్ సార్. అండర్ అబ్జర్ప్షన్ అయితే కాస్టింగ్ పెయిన్ లో ఏం చేస్తాం? ప్రాఫిట్ ఏం చేస్తాం?
అండర్ అబ్జర్ప్షన్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ లాస్ సార్. లాస్ అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. అండర్ అబ్జర్ప్షన్ అంటే ఏంటి? లాస్. అంటే కాస్టింగ్ ప్రాఫిట్ లాస్ ని అడ్జస్ట్ చేస్తే కాస్టింగ్ ప్రాఫిట్ అయితే ఏమవుతుంది? తగ్గుతుంది. తగ్గుతుంది. అది ఇప్పుడు ఫినాన్షియల్ అయితే ఏం చేయాలి? రివర్స్ చేయాలి. ఎస్ సార్. అటు నుంచి ఇటు వెళ్తున్నాం కదా, అంతే కదా. ఎస్ సార్. సో లాస్ అంటే అక్కడ తగ్గిపోతుంది. లాస్ రాస్తే కాస్టింగ్ ప్రాఫిట్ లో రాస్తే లాస్ తగ్గిపోతుంది. అదే ఫినాన్షియల్ రాస్తే పెరుగుతుంది. అది Okay, అంటారా sir. ఓవరాల్ ఆలోచించుకోవాలి. ఓకేనా? సో లేదు సార్, ఇంకా ఇది బాగుంది సార్. ఓకే, సింపుల్. ఫినాన్షియల్ ప్రాఫిట్ లో 1,50,000 ఎక్స్పెండిచర్ రాసాం, 1,50,000 ప్రాఫిట్ తగ్గిపోయింది. కాస్టింగ్ లో 1,35,000 తగ్గింది. రెండు ఈక్వల్ అవ్వాలంటే, ఫినాన్షియల్ నుంచి ప్రాఫిట్ ఈక్వల్ అవ్వాలంటే ఫినాన్షియల్ ప్రాఫిట్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేయాలి. సింపుల్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అండర్ అబ్జార్బ్. అంటే కాన్సెప్ట్ మారుతుంది, అండర్ అబ్జార్బ్డే కదా. ఎస్ సార్. అబ్జార్ప్షన్ కాన్సెప్ట్ కాస్టింగ్ లోనే ఉంటుంది. ఓకేనా? ఎస్ సార్. యాడ్ చేసాం. రైట్, నెక్స్ట్. అడ్మినిస్ట్రేటివ్ 45 ఇక్కడ రాసాం. ఎక్కడ రాసాం? 37. 5,500. ఇది కూడా అండర్ అబ్జార్ప్షన్ కదా. అంటే ఇంకా మనం ఇంకోసారి ఆలోచించవసరం లేదు. సేమ్ టు సేమ్. ఎస్ సార్. అంటే ఎంత డిఫరెన్స్? 7,500. ఓకేనా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్. Selling and distribution. overheads. 28,000 and 30, 28 అంటే ఎంత అన్న? under absorption. 2,000 యాడ్ చేయాలి. అంతేనా? ఎస్ సార్. అయిపోయింది. సేల్స్ సేమే కదా. సేమ్. ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ ఇక్కడ ఇన్కమ్ ఉంది, అక్కడ ఉందా అసలు అది? లేదు సార్. అంటే ఇప్పుడు ఈ ప్రాఫిట్ ఏమైంది రాయడం వల్ల? పెరిగింది సార్. ఇప్పుడు తగ్గించాలి. నేను ఏం చేయాలి? ప్లస్ మైనస్ చేయాలి. ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్. ఓకేనా? ఎస్ సార్. సో కాస్టింగ్ లో ఏమైనా సెపరేట్ ఐటమ్స్ ఇంకేమైనా ఉన్నాయి? ఇవి కానివి లేదు ఏమీ సార్. లేవు, అన్ని టిక్ మార్క్స్ వచ్చాయి. ఎస్ సార్. అంటే ఇక్కడ దీంతో అడ్జస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఏం వచ్చేయాలి నాకు? కాస్టింగ్ ప్రాఫిట్. కాస్టింగ్ ప్రాఫిట్ ఎంత అనుకున్నాం? 49,000. చెక్ చేసి సరిపోతుందో లేదో. 40 ప్లస్ 15,000 ప్లస్ 7,500 ప్లస్ 2,000 మైనస్ 50,000. దట్ ఈక్వల్స్ టు 49,000. ఓకేనా? ఎస్ సార్. ఎనీ డౌట్స్? నో. థ్యాంక్ యూ దిలీప్. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 5 కంప్లీటెడ్. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 5 కంప్లీటెడ్. సో నేను ఒక వర్క్ ఇచ్చాను. వర్క్ ఇచ్చిన సమయం అయితే మీరు చేయండి. సో మిగిలిన సమయం నేను చెప్పాను. ఇంకా మిగిలింది మనకి క్వశ్చన్ నెంబర్ 6, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 6, ఇల్లుస్ట్రేషన్ లోనేమో క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్. సో రెండు పెండింగ్ ఉన్నాయి. ఈ రెండు క్వశ్చన్స్ నెక్స్ట్ సెషన్ లో మనం ఖచ్చితంగా కంప్లీట్ చేసేస్తే కాస్టింగ్ మనం అనుకున్న బేసిక్స్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ లోపు ఖచ్చితంగా నేను చెప్పిన ఆల్రెడీ కాస్ట్ షీట్, యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్ ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండాలి. రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.